క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన ఎపిసోడ్ నెంబర్ 108. హితబోధన నిర్వహించే ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారాను అలాగే జూమ్ మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ యేసుప్రభు వారి శ్రేష్టమైన నామంలో శుభములు. ఈరోజు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కాస్త ఆలస్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దయచేసి వీక్షకులతో మమ్మల్ని మన్నించాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ప్రారంభంలోనే మీకు చేయాలని అనుకుంటా ఉన్నాను. అదేంటంటే హితబోధ సేల్ గురించి, యాన్యువల్ సేల్ గురించి మీకు మరొకసారి తెలియపరచాలని అనుకుంటూ ఉన్నాను. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నవంబర్ 1వ తారీఖు నుంచి నవంబర్ 31వ తారీఖు వరకు హితబోధ బుక్స్ అన్ని కూడా 30% నుంచి 50% వరకు డిస్కౌంట్ ప్రైజెస్ కి మీరు కొనుగోలు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ఈ పుస్తకాలు పర్చేస్ చేయాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి డీటెయిల్స్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు పుస్తకాలు పంపించడం జరుగుతుంది. దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని, అలాగే మీకు తెలిసిన మీ పరిచయస్తులందరికీ, స్నేహితులకి కూడా ఈ డిస్కౌంట్ సేల్ గురించి తెలియపరచాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. మంచి పుస్తకాలు చాలా తక్కువగా తెలుగులో ఉన్నాయి కనుక దయచేసి ఈ సేల్ ని, ఈ ఆఫర్ ని మీరు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం. అలాగే ఈ రోజు కార్యక్రమాన్ని మనం వచ్చిన ప్రార్థనతోటి ప్రారంభించుకుందాం. దయచేసి వీక్షకులంతా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తున్నాం. పరిశుద్ర మహోన్నతుడ దయగల తండ్రి, ఈ రోజు ఈ కార్యక్రమం అంతట్లో మీ సహాయం కొరకు వేడుకుంటున్నాం ప్రభావ. ఎవరైతే ప్రశ్నలు అడగడానికి కొరకు ప్రభావ మరి సిద్ధపడి జాయిన్ అయి ఉంటున్నారో, ఇంకా జాయిన్ కావాలని ఆశ కలిగి ఉంటున్నారో, వారందరూ త్వరగా జాయిన్ అవ్వటానికి, వారి ప్రశ్నలు సూటిగా అడగటానికి, దేవు గారు కూడా వాక్యానుసారమైన జవాబులు చెప్పగలగడానికి మీరే సహాయం చేయమని, వింటున్న వీక్షకులందరికీ కూడా ప్రభా మరి క్షేమాభివృద్ధి కలిగే విధంగా ఆశీర్వాదకరంగా ప్రభా ఈ సమయం అంతా ఉండేలాగున మీరే కృప చూపించమని సహాయం చేయమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు గారు గుడ్ ఈవినింగ్ బ్రదర్. గుడ్ ఈవినింగ్ బ్రదర్ యశ్వంత్. వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఎస్, ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని క్విక్ ఇన్స్ట్రక్షన్స్ తోటి మనం ప్రారంభించుకుందాం. ముందుగా ప్రశ్న అడగాలనుకునేవారు ఏం చేయాలి? ప్రశ్న అడగాలనుకునేవారు ఒకవేళ మీరు ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్నట్లయితే మీరు ఆ లైవ్ పక్కనే ఉన్న లైవ్ చాట్ లో మీ క్వశ్చన్ టైప్ చేసి పోస్ట్ చేసి ఉంచవచ్చు. మధ్య మధ్యలో లైవ్ చాట్ లోని క్వశ్చన్స్ తీసుకుంటూ ఉంటాం. చివరి అరగంట మొత్తంగా లైవ్ చాట్ క్వశ్చన్స్ కోసం కేటాయించడం జరుగుతుంది. లేదు నేరుగా విభు గారిని మీ ప్రశ్న అడగాలనుకుంటే కనుక అదే లైవ్ చాట్ లో జూమ్ కి సంబంధించిన లింక్ మేము పిన్ చేసి ఉంచడం జరిగింది. దాని ద్వారా మీరు జూమ్ లో జాయిన్ అయ్యి నేరుగా విభు గారిని మీ ప్రశ్న అడగవచ్చు. లేదు మాకు లైవ్ చాటే కనిపించట్లేదండి అని ఒకవేళ మీరు అంటున్నట్లయితే అప్పుడు బహుశా మీరు హితబోధ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోవచ్చు. సో యూట్యూబ్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు లైవ్ చాట్ కి యాక్సెస్ వస్తుంది. అందులోనే మీ క్వశ్చన్ టైప్ చేసి పోస్ట్ చేసి ఉంచవచ్చు. లేదా అందులో మేము పిన్ చేసి ఉంచిన జూమ్ లింక్ ద్వారా జూమ్ లో జాయిన్ అయ్యి నేరుగా విభు గారిని మీ ప్రశ్న అడగవచ్చు. అయితే ఒక యూజర్ ఐడి నుంచి ఒక ప్రశ్న, అలాగే ఒక జూమ్ పార్టిసిపెంట్ కి ఒక ప్రశ్నకి మాత్రమే ముందుగా అవకాశం ఉంటుంది. మీకు ఒకవేళ మీ క్వశ్చన్ పూర్తిగా ఆన్సర్ చేయబడకపోతే ఇంకొక ఫాలో అప్ క్వశ్చన్ కి అవకాశం ఉంటుంది. పూర్తిగా వేరే అంశానికి సంబంధించిన ప్రశ్న అయితే చివరి సమయాన్ని బట్టి మీకు అవకాశం ఇస్తామని దయచేసి గమనించండి. అండ్ ఏ క్రమంలో అయితే లైవ్ చాట్ లో క్వశ్చన్స్ పోస్ట్ చేస్తూ ఉన్నారో, ఏ క్రమంలో అయితే జూమ్ పార్టిసిపెంట్స్ జాయిన్ అవుతున్నారో అదే క్రమంలో మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది కనుక మీ వంతు వచ్చేంత వరకు వేచి ఉండాలని మనవి చేస్తున్నాము. మీ క్వశ్చన్స్ కూడా క్రిస్ప్ గా స్ట్రైట్ గా అడిగే ప్రయత్నం చేయండి. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే విభు గారు అడిగి తెలుసుకుంటారు. అండ్ ముఖ్యంగా జూమ్ పార్టిసిపెంట్స్ గమనించాల్సిన విషయం, మీరు ప్రశ్న అడగడము విభు గారు జవాబు చెప్పడం పూర్తయిపోతే కనుక మీరు జూమ్ నుంచి లీవ్ అయ్యి యూట్యూబ్ ద్వారా ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షించే ప్రయత్నం చేయాలని మనవి. మీరు జూమ్ లోనే ఉన్నారంటే ప్రశ్న అడగడం కోసమే ఉన్నారని మేము భావిస్తాం కనుక ఈ రీతిలో మాతో సహకరించాలని మనవి చేస్తూ ఈ రోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ముందుగా శామ్ ఫ్రమ్ వైజాగ్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. ప్రైజ్ లార్డ్ బ్రదర్ బిబు గారు, యశ్వంత్ గారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. నా పేరు శ్యామ్ అండి, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. క్వశ్చన్ అడిగే ముందు చిన్న మాట బ్రదర్. మా ప్రాంతంలో మొన్న శుక్రవారం 15వ తారీఖున అద్భుత వారాల పరిశీలన అని చెప్పి సదస్సు ఏర్పాటు చేశారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీకు కూడా థ్యాంక్ యూ బ్రదర్. దానివల్ల మేము చాలా నేర్చుకున్నాం బ్రదర్. అంటే ఈ రోజుల్లో చాలా మోసాలు జరుగుతున్నాయి పరిశుద్ధాత్మ దేవుడిని అడ్డు పెట్టుకొని. అసలు ప్రత్యక్షతలు ఉన్నాయా, భాషలు అప్పుడు ఉన్నాయా, స్వస్థతలు ఉన్నాయా అని చెప్పి మీరు వాక్యపు వెలుగులో మీరు తెలియజేశారు. దేవుడు స్వస్థపరచగలడు, స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆ వాక్యం స్థిరపరిచినంత వరకు అపోస్తుల ద్వారా లేదా అపోస్తుల ఆధ్వర్యంలో ఉన్న వ్యక్తుల ద్వారా జరిగించాడే గాని ఇప్పుడు అవసరం లేకుండా దేవుడు మనకి సంపూర్ణమైన వాక్యం ఇచ్చాడు. ఆ వెలుగులో మనం దేవునితో మాట్లాడవచ్చు, దేవుడు లేక మనతో మాట్లాడతాడని మీరు తెలియజేశారు.
థ్యాంక్ యూ బ్రదర్. ఇంకా ఇలాంటి సదస్సులు అనేక ప్రాంతాల్లో దేవుని చిత్తము జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ బ్రదర్ శామ్. ఎస్ బ్రదర్. బ్రదర్, నా క్వశ్చన్ ఏంటంటే బ్రదర్, మనసాక్షి హృదయము అనేది ఉంది కదా, అంటే రోమా పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనం ప్రకారం మనసాక్షి హృదయం మీద ఆ దేవుడు డిఫాల్ట్ గా కొన్ని మోరల్ లాస్ అని చెప్పి మనకి ఇచ్చాడు కదా డిఫాల్ట్ గా. అవి తప్పు చేసినప్పుడు మనసాక్షి అనేది మనకు చెప్తాం అంటే అపరాధ భావం కలిగి చేస్తుంది తప్పు చేసినప్పుడు, లేదు అంటే అప్రిషియేట్ చేస్తుంది కరెక్ట్ చేసామని. అలాగే ఎబ్రి 10:22లో కూడా మనసాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారమే అని చెప్పి ఉంటుంది. అంటే అక్కడ హృదయము మనసాక్షి 2 డిఫరెంట్ కనబడుతుంది. ఒక హృదయం అనేది ఇది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రోక్షించబడినట్లయితే మనసాక్షి కల్మషం లేకుండా ఉంటుంది. అంటే ఎటువంటి అపరాధ భావం కలిగించదు ఆ హృదయంలో నింపబడిన వాక్యంతో మనం నడుచుకున్నట్లయితే అన్నట్టుగా మనకు తెలుస్తుంది. కానీ 1 యోహాను 3:19లో ఏంటంటే మన హృదయము ఏ విషయములందు దోషారోపణ చేయును అని చెప్పి అన్నట్టుగా ఉంది కదా. ఆ దోషారోపణ చేయనప్పుడు మనం ఒప్పుకోవాలన్నట్టు ఉంది కదా. అంటే ఇక్కడ హృదయానికి ఇక్కడ మళ్ళీ దోషారోపణ చేస్తుంది అని అంటున్నారు కదా ఈ 1 యోహాను 3:19లో. అంటే ఈ హృదయానికి అసలు యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక మనం ఇప్పటివరకు నేను చదివిన దాని ప్రకారం ఏంటంటే ఒక స్టోరేజ్ డివైస్ లాగా, అంటే వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంతగా హృదయం నింపబడితే అప్పుడు మన మనసాక్షి ఏం చేస్తుందంటే మన తప్పు చేస్తున్నప్పుడు మనం కరెక్ట్ చేస్తే ఒక అలారం లాంటి ఒక సిగ్నల్ లాంటిది ఇచ్చి మనం నడిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ హృదయం ఆ విధంగా నేను ఇంతవరకు అర్థం చేసుకున్నాను. కానీ ఇక్కడ హృదయము దోష ఆరోపణ చేస్తుంది అంటే వాస్తవానికి ఈ హృదయానికి ఇలాంటి సామర్థ్యం ఉందా, ఎలా ఉంటుందా అనేది నా డౌట్ బ్రదర్. అంటే ఇది ఒక సినామిన్స్ లాగా ఒక పర్యాయ పదమేనా హృదయం మనసాక్షి అనేది ఈ సందర్భంలో, లేదంటే ఇంక ఏదైనా ఇందులో ఏమైనా ఉందా అని చిన్న డౌట్ బ్రదర్. ఎస్. సో యాక్చువల్లీ బ్రదర్ దాదాపుగా అవి పర్యాయ పదాలుగానే వాడబడినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. మనసాక్షి అంటే ఇప్పుడు హృదయము అన్నప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి హృదయ భాగాన్ని గురించి మనము సాధారణంగా ఆలోచిస్తూ ఉంటాము. మన ఫిజికల్ అనాటమీ గురించి మనం ఆలోచిస్తూ ఉంటాము. కానీ అది కాదు అనేది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. మన శరీరంలో ఉన్నటువంటి హృదయం కేవలం రక్త ప్రసరణ చేయడానికి దోహదపడడం, తర్వాత ఫిజికల్లీ మన ఎగ్జిస్టెన్స్కి అవసరమైనటువంటి కొన్ని ఫంక్షన్స్ దానికి ఏవైతే ఉన్నాయో అవి చేయడమే చేస్తుంది తప్ప దాంట్లో ఆత్మీయమైనటువంటి కోణం ఏమీ లేదు మన శరీరంలో దానికి సైన్స్ లో వేరే వర్డ్ కూడా ఉంది కదా బ్రదర్, గుండె అని. గుండె. సో బేసికలీ మనస్సే చేసేటటువంటి వేరు వేరు పనులని బట్టి వాటిని ఇప్పుడు మనస్సాక్షి అంటే మనస్సు చెప్పేటటువంటి సాక్ష్యం, అంటే ఇది మంచిదా చెడ్డదా అని మనస్సు వివేచించగలిగేటటువంటి సామర్థ్యాన్ని గురించి మాట్లాడినప్పుడు మనస్సాక్షి అని అంటున్నాం దాన్ని. యథార్థతకు సంబంధించినటువంటి విషయాన్ని బట్టి మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా హృదయము అంటే ప్రోక్షింపబడినటువంటి మన హృదయం ప్రోక్షింపబడ్డము లేకపోతే శుద్ధీకరించబడ్డము అనేది మన యథార్థతకు సంబంధించినటువంటి విషయం దేవుని ఎదుట. అంటే వేషధారణ లేకుండా దేవుడు ఎలాగైతే మన అంతరంగాన్ని చూస్తున్నాడో, మన ఉద్దేశాలని చూస్తున్నాడో, అలాగే మనం ప్రవర్తించగలగడాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు యథార్థత అన్నటువంటి ఆస్పెక్ట్ వస్తుంది. అది హృదయంతో ముడిపెట్టి మాట్లాడినట్టుగా చూస్తా ఉన్నాం మనం ఇప్పుడు కూడా. దేవుడు అంతరంగమునందు సత్యాన్ని కోరుతున్నాడు అని చెప్తున్నప్పుడు అదే భావంలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు అని యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం. సో హృదయ శుద్ధి, యథార్థత అనే వాటికి సంబంధించినటువంటి వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు హృదయం అని మాట్లాడడం, అలాగే వివేచన, జ్ఞానము ఇలాంటి వాటికి సంబంధించినది మాట్లాడుతున్నప్పుడు మనసు, మనసాక్షి అన్నటువంటి పదాలు వాడటం అట్లాంటివి మనం చూస్తా ఉన్నాం అనమాట. అంటే మన మనసు చేసేటటువంటి వేరువేరు పనులను బట్టి వేరువేరు పదాలు వాడడం జరిగింది. కానీ బేసికలీ మనస్సు అనే ఒక భాగం ఉంటుంది, తర్వాత హృదయం అనేటటువంటి ఒక భాగం ఉంటుంది. అవి రెండు వేరువేరు భాగాలు వేరువేరు ఫంక్షన్స్ చేస్తున్నాయి అని అనుకోవడానికి వీల్లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే బేసికలీ ఈ పదాలు వాడబడినటువంటి సందర్భాలన్నింటినీ కూడా మనం పరిశీలించి చూసినప్పుడు కూడా ఈ కన్క్లూజన్స్కే మనం రావడం పాసిబుల్ అవుతుంది అనేది నేను అర్థం చేసుకున్నాను బ్రదర్. బేసికలీ అంటే డెఫినెట్లీ ఇట్స్ నాట్ టాకింగ్ అబౌట్ 2 డిఫరెంట్ ఫ్యాకల్టీస్ ఇన్సైట్. అది మనసుకే సంబంధించినటువంటి విషయం, విశ్లేషించి వివేచించగలిగేటటువంటి దాన్ని మనసాక్షి అని, యథార్థతకు సంబంధించినటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు హృదయం అని, యథార్థతకు అలాగే మన అఫెక్షన్స్ అంటే మన కోరికలు, మన అపేక్షలు, వీటికి సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా హృదయం అనే పదం వాడడం అనేది మనం చూస్తాం చాలా స్పష్టంగా. బట్ ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ ద ఫిజికల్ హార్ట్ డెఫినెట్లీ. అంతవరకు మాత్రం క్లియర్గా అర్థం చేసుకోవాలి.
ఎస్ కానీ బ్రదర్. ఈ రోమా పత్రికలో కానీ ఎబ్రి పత్రిక కొంచెం అంటే యా మనస్సాక్షి హృదయం అనేది కొంచెం సపరేట్ గా చూపించి మాట్లాడుతున్నాడు. యా అంటే అందుకు యా బేసికలీ అంటే అదే మీరు చెప్పినటువంటి మాటలో అయితే రోమా పత్రికలో ఏ ఏ వచనం అంటున్నారు? 2వ అధ్యాయంలోనా? 2వ అధ్యాయము 14-10. అందులో మనసాక్షి గురించే ఉంది కదా, హృదయం గురించి ఏముంది బ్రదర్ అక్కడ? ఆ హృదయంలో ధర్మశాస్త్రము లేని వారు ధర్మశాస్త్రము హృదయం మీద వ్రాయబడినట్టే ఏంటంటే వాళ్ళ మనస్సాక్షి తప్పు మోపుతుంది, లేదంటే సో అందుకే తప్పు చేసినప్పుడు పర్యాయ పదాలుగా కూడా వాటిని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు బ్రదర్. అంటే టూ డిఫరెంట్ థింగ్స్ కావు డెఫినెట్ గా. ఒక చోట రాయబడింది, ఆ ఇన్ఫర్మేషన్ ని తీసుకొని ఇంకొకటి ప్రాసెస్ చేస్తుంది అని అట్లా సెపరేట్ గా మనము ఆలోచించాల్సిన అవసరం లేదేమో అని అనిపిస్తుంది క్లియర్ గా. యా, ఆ పర్యాయ పదాలుగా చూడడమే అర్థవంతంగా ఉంది వాస్తవానికి. ఓకే. యా, బట్ దాని గురించి ఇంకా స్టడీ చేయొచ్చు. అంటే నేను దాన్ని సిస్టమేటిక్ గా ప్రాపర్ వర్డింగ్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. బట్ మేబీ వీ కెన్ స్టడీ మోర్ ఆన్ దట్ అండ్ కమ్ టు బెటర్ క్లారిఫికేషన్. షూర్ బ్రదర్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ బ్రదర్. ఎస్, థ్యాంక్ యూ శామ్ గారు. తర్వాత రాము అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకుని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. హలో ఎస్ బ్రదర్. సార్, మాకు డౌట్ అడుగుదామని చేశాను. మీ పరిచయం బ్రదర్, మీ పేరు? రాము అండి, గుంటూరు. చెప్పండి రాము గారు. మామూలుగా ఏంటంటే నాకు డౌట్, ఇప్పుడు అబ్రహాము దేవుడు పిలిచాడు కదా. ఏంటండి? మళ్ళీ ఒకసారి చెప్పండి. అబ్రహాముడు దేవుడు పిలిచాడు కదా. అవును, అబ్రహాంని దేవుడు పిలిచాడు. అబ్రహాముడు దేవుడు పిలిచిన తర్వాత 430 సంవత్సరాలకు ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా. ఓకే. మరి ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీరుస్తా అని చెప్పి ఇప్పుడు ఇంత అనుకున్నట్టు రోమా 2:14 ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళు ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు అన్నారు. ఓకే. మరి అబ్రహాము దగ్గర నుంచి మోసే వరకు 430 సంవత్సరాల పాటు ధర్మశాస్త్రం లేదు కదా. అప్పుడు తీర్పు ఎలా జరుగుతుంది? ఒకటి అందు వీళ్ళు ధర్మశాస్త్రం వీళ్ళకే కదా ఇచ్చింది, అంటే విగ్రహారాధన చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు అని. ఈ మిగతా ప్రపంచానికి తెలియదు కదా, ఎవరు చెప్పారు? వాళ్ళకి మిగతా అందరికి తెలియాలి కదా. రెండోది ఏంటంటే నోవహు టైంలో చనిపోయి వీళ్ళు రక్షింపబడ్డారు, నీటి ద్వారా రక్షింపబడ్డారు అంటే భూమి మీద బతకడం రక్షింపబడినట్ట, అది వీళ్ళ ఆత్మలు కూడా పరలోకానికి చేరేంతగా రక్షింపబడినట్ట? అది కొంచెం వివరం చెప్పరా ఇవే. ఓకే, 2 వేరు ప్రశ్నలు అడిగారు మీరు. మొదటి ప్రశ్న గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, రోమపత్రిక 2వ అధ్యాయం సందర్భంలో యూదులు అన్యులు మధ్యలో ఉన్నటువంటి తారతమ్యాన్ని చూపించి మాట్లాడుతున్నారు కాబట్టి, యూదులకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది, అయితే ధర్మశాస్త్రం వాళ్ళకి ఇవ్వబడినప్పటికీ దాన్ని వాళ్ళు అతిక్రమించారు కాబట్టి వాళ్ళు దేవుని ఎదుట దోషులయ్యారు. అన్యులకు ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు, అయినప్పటికీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సంగతులు వాళ్ళకి తెలియవరిచేటటువంటి స్వభావం వారిలో కనబడుతుంది, వాళ్ళు తెలుసుకోగలిగేటటువంటి స్వభావం వారిలో కనబడుతుంది. అందుకే వాళ్ళు మంచి చెడులను వివేచించగలిగేటటువంటి ఆ జ్ఞానాన్ని కలిగి ఉన్నట్టుగా పౌలు మాట్లాడుతూ, వారికి లిఖితపూర్వకంగా ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ కూడా స్వభావరీత్యా వారు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సంగతులను వివేచించగలుగుతున్నారు కాబట్టి దాన్ని బట్టి వారికి తీర్పు తీర్చబడుతుంది అన్నటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. సో రోమాపత్రిక కాంటెక్స్లో పర్టికులర్గా మీరు చెప్పినట్టుగా మోషేకి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రాన్ని గురించే మాట్లాడుతున్నాడు. కానీ అంతకు ముందున్నటువంటి వాళ్ళకి అసలు ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి లేదా దేవుని యొక్క నీతి ప్రమాణాల గురించినటువంటి జ్ఞానమే లేదా? ధర్మశాస్త్రం ఇవ్వబడిన తర్వాతే అది బయలుపరచబడిందా అంటే అలా కాదు. ఎందుకంటే మనము ఆదికాండము 4వ అధ్యాయం నుండే మనం చూస్తా ఉన్నాం, నరహత్య పాపము అని ఎక్కడా దేవుడు లిఖితపూర్వకంగా రాసి ఇవ్వలేదు. అయినప్పటికీ కయీను తన సహోదరుడిని చంపినప్పుడు తాను పాపం చేశాడని తెలిసింది తనకి, అందుకే దాన్ని కప్పిపుచ్చాలన్న ప్రయత్నం చేశాడు. ఎలా తెలిసింది? ఎవరు చెప్పకుండా, ఎవరు రాసి ఇవ్వలేదు కదా అతనికి, ధర్మశాస్త్రంలో నరహత్య చేయకూడదని ఎవరు రాసి ఇవ్వలేదు కదా. ఎలా తెలిసింది అంటే స్వభావరీత్యానే దాన్ని వివేచించగలిగేటటువంటి జ్ఞానాన్ని మనిషిలో పెట్టాడు దేవుడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని అతిక్రమించారు కాబట్టి వాళ్ళు దోషులు అవుతున్నారు మనుషులు ఎవరైనా కూడా. అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, అది కయీను సంఘటన. అలాగే చాలా సందర్భాలు మోషే ధర్మశాస్త్రం రాకముందున్నటువంటి విషయాల్లోనే దోషారోపణ చేయబడి శిక్ష విధించబడి నీతి లేదా నీతి రాహిత్యాన్ని గురించినటువంటి ప్రస్తావనలు చాలా సందర్భాల్లో మనం చదువుతా ఉన్నాం. కాబట్టి లిఖితపూర్వకంగా ధర్మశాస్త్రం ఉంటేనే ఒక నీతి ప్రమాణం ఉన్నట్టు, లేకపోతే లేనట్టు అని చెప్పడానికి మాత్రం ఎంత మాత్రం అవకాశం లేదు అనేది అర్థమవుతుంది క్లియర్గా. ఓకే బ్రదర్, సెకండ్ క్వశ్చన్ మీరు ఏమడిగారు? నీటి ద్వారా
సెకండ్ క్వశ్చన్ నేను ఫాలో అవ్వలేదు, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తే. బ్రదర్ యశ్వంత్ ఈజ్ ఈ స్టిల్ ఆన్? ఇక్కడే ఉన్నారు బ్రదర్, అన్మ్యూట్ చేసుకోవాలండి మీరు. అవును సార్, నేను అడిగేది ఏంటంటే మరి హృదయంలోనే ధర్మశాస్త్రం ఉన్నప్పుడు లిఖితపూర్వకంగా ఎందుకు ఇచ్చినట్టు దేవుడు ఆ టైంలో కొండ దగ్గర? లిఖితపూర్వకంగా లేకుండా కూడా తెలిసినప్పుడు దాన్ని లిఖితపూర్వకంగా ఎందుకు ఇచ్చారు? అయితే ఇశ్రాయేలీయులతో ఒక నిబంధన రాసినప్పుడు, నిబంధన చేసినప్పుడు వారికి లిఖితపూర్వకమైనటువంటి ధర్మశాస్త్రం ఇవ్వడం అనేది ఆ నిబంధన ఆధారంగా ప్రారంభించాడు దేవుడు. అది ఆయన ఉద్దేశంలో లిఖితపూర్వకంగా ఆయన ఇవ్వాలన్నటువంటి సంకల్పాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఇచ్చాడు. ఒకవేళ ఆయన లిఖితపూర్వకంగా రాసి ఇవ్వకపోతే ఇంకా జనాలకు తీర్పు తీర్చుండేవాడే కాదు, అసలు వాళ్ళకి తీర్పు తీర్చడానికి ఏ ప్రమాణం ఉండేది కాదు అని చెప్పడానికి అవకాశం లేదు. సో ఇశ్రాయేలీయులకు ఆయన ఒక నిబంధన చేసి దాని ద్వారా ఆ నిబంధనకు సంబంధించినటువంటి షరతులను ఎలాగైతే రాస్తారో అలా ఈ ధర్మశాస్త్రాన్ని ఆయన ఆ నిబంధనకు ఆధారమైనటువంటి షరతులుగా రాసి ఇవ్వడం అనేది జరిగింది. అక్కడి నుంచి లిఖితపూర్వకంగా దేవుడు తన ప్రత్యక్షతలు ఇవ్వడం అనేది కూడా ప్రారంభమైంది. హలో రాము గారు, మీరు సెకండ్ క్వశ్చన్ కూడా ఒకటి అడిగారు, అది ఒకసారి రిపీట్ చేస్తారా? అదే అడుగుతున్నానండి. వీళ్ళు నోబహు టైంలో 8 మంది రక్షింపబడ్డారంటారు కదా, వీళ్ళు ఈ భూమి మీద నీళ్లలో ప్రాణాలు పోకుండా రక్షింపబడ్డారు అనుకోవాలా, లేకపోతే ఆత్మల పరలోకం చేరేంతగా రక్షింపబడ్డారు, పరలోకానికి కూడా పోతారు అనుకోవాలి? ఎట్లా రక్షింపబడ్డారు అంటే వీళ్ళు భూమి మీద రక్షింపబడ్డారు? భూమి మీద లేదు, 8 మంది రక్షింపబడ్డారు అన్నది భూమి మీద రక్షింపబడిన దాని గురించి మాట్లాడుతున్నారు. దాన్ని సాదృశ్యంగా తీసుకుని రక్షణ అనేది యేసుక్రీస్తు ప్రభులో మాత్రమే ఉంది. యేసుక్రీస్తు అనేటటువంటి రక్షణ ఓడలోనికి ప్రవేశిస్తే మాత్రమే రక్షణ ఉంది అన్నది నిత్య రక్షణకు సాదృశ్యంగా చెప్పడానికి ఆ సందర్భాన్ని వాడుతూ ఉంటారు. కానీ వాళ్ళు రక్షింపబడింది మాత్రం నీటి నుండి రక్షింపబడింది. ఈ భౌతికమైనటువంటి రక్షణ గురించే వాళ్ళ సందర్భంలో చెప్పబడింది, అంతేగాని అది రక్షణకు సంబంధించినటువంటిది కాదు. మరి ఇప్పుడేమో ఆత్మరక్షణ గురించి కదండి క్రీస్తు తర్వాత చెప్తుంది, అవేమో భూమి మీద రక్షింపబడింది. మరి వాళ్ళందరూ ఆత్మీయంగా రక్షింపబడినట్ట కాదా? అది ఎట్లా అర్థం చేసుకోవాలి? అది ఎందుకు అర్థం చేసుకోవాలి మనం? వాళ్ళలో కొంతమంది రక్షింపబడిన వాళ్ళు ఉంటారు, రక్షింపబడని వాళ్ళు కూడా ఉంటారు. హాము శాపగ్రస్తుడు అయ్యాడు, తర్వాత హాము సంతానమైనటువంటి కానాను కూడా శాపగ్రస్తుడు అయ్యాడు. అది తెలుసుకోవడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి? వాళ్ళు ఎవరైనా రక్షింపబడాలి. ఇప్పుడు క్రిస్టల్ క్లియర్ గా ఉంది కదా రక్షణ గురించి. ఆయన నమ్మితే పరలోకం, నమ్మకపోతే పరలోకం లేదు అని. అవును, అప్పుడు అంత క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళకి తెలుసా, వాళ్ళు అప్పుడున్న ప్రజలకి అని అదో తెలియని ఫీలింగ్ ఏదో నాకు తెలుసుకుంటామని అంతే. వాళ్ళకి అందరికీ ఆ విశ్వాసం ఉంది కాబట్టి ఆ ఓడలో నోవాహుతో పాటు ఏకీభవించి కలిసి ముందుకు వెళ్ళారు కదా. ఒకవేళ ఆ విశ్వాసం వాళ్ళకి లేకుండా ఉంటే వాళ్ళు కూడా వెనకాల ఉండి నోవాహుతో భూమి మీదే రక్షింపబడినట్టు అనుకోవాలా, లేకపోతే ఆత్మలు కూడా పరలోకం చేరేంత రక్షణ? దేవుని మాటలు ఏంది అసలు విశ్వాసం లేకపోతే ఆ భౌతిక రక్షణ కూడా వాళ్ళకి వచ్చి ఉండేది కాదు కదా. దేవుని మాటలు ఏంది వాళ్ళు విశ్వాసం ఉంచగలిగారు కాబట్టే కదా. అలా కాదు రాము గారు, ఇప్పుడు నోవా గురించి, నోవా కుటుంబంలో ఉన్నటువంటి 8 మంది గురించినటువంటి నిత్య రక్షణ గురించి మనం తెలుసుకోవాలి అన్నది దేవుని ఉద్దేశం అయి ఉంటే దాని గురించి వాక్యంలో రాయించి ఉంచేవాడు మన కోసం. అదే అర్థం కాకనే అడుగుతున్నారు. అది రాయలేదు కదా. రాయని సంగతి గురించి మీరు అడుగుతున్నారు. బేసికలీ రాసిన వాటి గురించి మనం మాట్లాడుకోవచ్చు, కానీ రాయని సంగతుల గురించి మీరు అడిగితే దాని గురించి సమాధానం చెప్పడం సాధ్యం కాదు. అండ్ ఆ ప్రశ్న రాము గారు, యాక్చువల్ గా పాత నిబంధన భక్తులు చాలా విషయంలో ఆ ప్రశ్న వస్తుంది, కానీ ప్రతిసారి ఇందాక బిబు గారు చెప్పినట్టు అంత స్పష్టంగా తెలియజేయబడలేదండి. అంటే ఇప్పుడు అలా కాదు రాము గారు, ఇప్పుడు కొంతమంది సొలొమోను అసలు చనిపోయి నరకానికి వెళ్ళిపోయాడు, అతని రక్షణ కోల్పోయాడు, అతనికి రక్షణ లేదు అని మాట్లాడుతుంటారు. కానీ ఆ కన్క్లూజన్ కి రావడానికి మనకి ఎలాంటి ఆధారం లేదు. అలాంటి కన్క్లూజన్స్ నేను చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే వాక్యంలో దాని గురించిన స్పష్టత ఎక్కడా ఇవ్వలేదు దేవుడు. అయితే అంటే సొలొమోను విషయంలో అతను రక్షింపబడ్డాడని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి ఖచ్చితంగా. కాబట్టి ఆ ఆధారాలు ఉండి కూడా రక్షింపబడలేదని చెప్పే వాళ్ళు కొంతమంది ఉన్నారు. పాత నిబంధనలో పక్కాగా పరలోకం గురించినటువంటి అవగాహన వాళ్ళకే లేదనుకోవాలా? అప్పుడున్న భక్తులకే ఇప్పుడు క్లియర్ గా ఉంది కదా. లేదు, ఎవరి రక్షణ గురించి వాళ్ళకి దేవునికి మధ్యలో ఉన్నటువంటి విషయం కాబట్టి వాళ్ళ వరకు అది తెలిసి ఉండాలి. కానీ అంతకుమించి అందరి గురించి బయలుపరచబడలేదు కాబట్టి అందరి గురించి మనం విశ్లేషించడం అనేది సాధ్యపడకపోవచ్చు. ఇప్పుడు టోటల్ గా క్రీస్తుని బట్టి రక్షణ ఉంటుందని నమ్మచ్చు ఇప్పుడు పూర్తిగా ఆత్మరక్షణ. అది వాగ్దానం చేయబడినటువంటి విషయం కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేయబడినటువంటి విషయాలను ఖచ్చితంగా నెరవేర్చేవాడు కాబట్టి నా వద్దకు వచ్చేవాడిని నేను నన్ను త్రోసిపుచ్చును అని అన్నాడు. యేసుక్రీస్తు దగ్గరికి మనం వస్తే మనల్ని ఆయన త్రోసిపుచ్చడు అన్నటువంటి విశ్వాసాన్ని, రక్షణ నిశ్చయితని మనం ఖచ్చితంగా కలిగి ఉండొచ్చు. టోటల్ గా అప్పుడైనా యెహోవా అనేటువంటి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి రక్షణ ఉంటుంది. ఎస్, పాత నిబంధన యేసుక్రీస్తు ముందుకి. అవును బ్రదర్.
ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఎస్ ఎస్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. Yeah. తర్వాత మధు అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. వందనాలు బేబీ బ్రదర్, వందనాలు యశ్వంత్ బ్రదర్. వందనాలు బ్రదర్. నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. ఎస్ బ్రదర్. సో నాకు 1వ కొరింథీ 7వ అధ్యాయం 36వ వచనం కొంచెం వివరం కావాలి బ్రదర్. అక్కడ అయితే ఒక కుమార్తెకు వీడు మించిపోయిన ఎడల అని కుమార్తె గురించి చెప్తున్నారు. అంటే ఇక్కడ తండ్రి కుమార్తె సందర్భం వచ్చేట్టు ఉంది చివరిలో. అదే ఇంగ్లీష్ బైబుల్లో NIV వర్షన్ లో if anyone is worried that he might not be acting honorably toward the virgin, he is engaged to అని ఉంది. సో రెండింటికి వ్యత్యాసం కనిపిస్తుంది బ్రదర్. సో వివరించగలరా బ్రదర్? మీ పేరు ఒకసారి చెప్తారా? మధు. ఓకే బ్రదర్ మధు, మంచి ప్రశ్న అడిగారు. యాక్చువల్గా మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో సందర్భం ఏంటి అని అంటే, ఒక వ్యక్తి వివాహం చేసుకోవచ్చా చేసుకోకూడదా, లేకపోతే ఖచ్చితంగా చేసుకోవాలన్నటువంటి నియమం ఏదైనా ఉందా, చేసుకోకుండా ఉండి దేవుని సేవ చేసేటటువంటి వెసులుబాటు కూడా ఉందా అన్నటువంటి విషయాల గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు అట్ లెంగ్త్. ఓకే, సో 36వ వచనానికి వచ్చేసరికి ఒక తండ్రి తన కుమార్తెను వివాహానికి ఇచ్చేటటువంటి సందర్భాన్ని గురించి మాట్లాడట్లేదు. అది మన ట్రాన్స్లేషన్లో జరిగినటువంటి పొరపాటు. అంటే మన ట్రాన్స్లేషన్లో తప్పుగా కుమార్తె అని అనువదించడం జరిగింది. వాస్తవానికి పార్థెనోస్ అనేటటువంటి పదాన్ని వాడారు. మీరు NIV నుంచి ఏదైతే వర్జిన్ అన్నటువంటి చదివారు కదా, సో అదే పదాన్ని సరిగా అనువదించాలి. ఇక్కడ కుమార్తె, తండ్రి కుమార్తెల గురించినటువంటి ప్రస్తావన కాదు. ఎందుకంటే తండ్రి అన్న మాట ఎక్కడ కనబడదు మీకు అక్కడ. అలాగే కుమార్తె అన్నటువంటి మాట కూడా ఎక్కడ కనబడదు. ఓన్లీ పార్థెనోస్ అనేటటువంటి పదం మాత్రమే కనబడుతుంది. సో వర్జిన్ స్టేట్ అనేది పెళ్లి చేసుకోకుండా ఉండేటటువంటి స్థితిని గురించి మాట్లాడుతుంది వాస్తవానికి. అంటే నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండడాన్ని బట్టి నువ్వు ఒకవేళ పద్ధతిగా ఉండలేకపోతే, క్రమంగా జీవించలేకపోతే పెళ్లి చేసుకోవచ్చు, తప్పులేదు అన్నటువంటి విషయాన్నే కన్క్లూజివ్ గా స్టేట్ చేసి మాట్లాడుతున్నాడు అక్కడ. ట్రాన్స్లేషన్ ఎర్రర్ వల్ల కుమార్తె అని రావడం కారణంగా కొన్ని అపార్థాలు చోటు చేసుకున్నాయి. దాన్ని ఆధారం చేసుకుని చాలా మంది పెద్ద విమర్శలే రాసేశారు. కోన వీరబ్రహ్మం ఒక విమర్శ రాశాడు తన అదేంటి బైబిల్ భాగవతం అన్నటువంటి పుస్తకంలో. అట్లాగే కరుణాకర్ సుగుణ కూడా దాన్ని పట్టుకుని పెద్ద ఇష్యూ చేసేటటువంటి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే వాళ్ళకి బేసికలీ ఒరిజినల్ లాంగ్వేజెస్ గురించినటువంటి జ్ఞానం అసలే లేదు. అక్కడ వాడినటువంటి పదాలు ఏంటి, ఏ ఉద్దేశంతో అవి చెప్పబడింది అనేది తెలియదు. సందర్భ సహితంగా చదవడం అసలే రాదు. కాబట్టి అలాంటి అపార్థాలకు అవకాశం వచ్చిందనమాట వాళ్ళ విశ్లేషణలో. కానీ యాక్చువల్గా మీరు విదిన్ ద కాంటెక్స్ట్ చూసినా, మూల భాషలోకి వెళ్ళి చూసినా అక్కడ ఒక తండ్రి కుమార్తెకు సంబంధించినటువంటి సందర్భం కాదనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఈ సందర్భం అయితే ఒక ఎంగేజ్ అయిన వాళ్ళ ఫియాన్సీ గురించి అనుకోవచ్చు బ్రదర్. అది కూడా రాంగ్ ట్రాన్స్లేషన్ బ్రదర్. టు ద పర్సన్ హీ ఈజ్ ఎంగేజ్డ్ గురించి మాట్లాడట్లేదు. ఇట్స్ టాకింగ్ అబౌట్ యువర్ ఓన్ వర్జినిటీ. అంటే వర్జినిటీ అనేది మనం జనరలీ అంటే మన యూసేజ్లో ఫెమినైన్ గా మాత్రమే వాడుతూ ఉంటాం, ఆడవాళ్ళకు మాత్రమే వర్తించే విధంగా వాడుతూ ఉంటాం కన్యత్వం అనేటటువంటి మాట. అది కన్యక అనేది స్త్రీలకు మాత్రమే చెందినటువంటిది మన సంస్కృతిలో, మన భాషా పరిమితిలో. కానీ వర్జిన్ అనేటువంటి పదం ఈవెన్ ఓల్డ్ ఇంగ్లీష్ లో కూడా అంటే టు రిమైన్ వర్జిన్, డోంట్ గివ్ అప్ యువర్ వర్జినిటీ అన్నటువంటి మాట జనరల్ గా కూడా వాడేవాళ్ళు యాక్చువల్లీ. ఓకే, అంటే డోంట్ గివ్ అప్ యువర్ వర్జినిటీ అంటిల్ యువర్ మ్యారేజ్ అన్నటువంటి మాట జనరల్ సెన్స్ లో కూడా మాట్లాడేవాళ్ళు చాలాసార్లు. ఓన్లీ స్త్రీల కాంటెక్స్ట్ లో మాత్రమే కాకుండా, అంటే సెలిబేట్ గా ఉండు, సెక్షువలీ ప్యూర్ గా ఉండు అని చెప్పడం కోసం వాడినటువంటి పదం అనమాట. ఓకే, సో నువ్వు ఒకవేళ వర్జిన్ గా ఉండగలిగితే చాలా మంచిది. అలా ఉండలేకపోతే దాన్ని వివాహంలో ఆ వర్జినిటీని వదిలిపెట్టుకోవడం తప్పు కాదు అన్నటువంటి భావంలో చెప్తున్నాడు అనమాట. నీ వర్జినిటీని వివాహంలో కోల్పోవడం తప్పు కాదు, కానీ ఆ అవసరం లేకుండా నీ వర్జినిటీని నువ్వు ఒకవేళ ఉంచుకోగలిగితే, కాపాడుకోగలిగితే అలా కాపాడుకో, అది మంచిది అని చెప్తున్నాడు అనమాట. ఆ సెన్స్ లో రాయబడినటువంటి మాట బేసికలీ. ఓకే, అతడు తన ఇష్టం చొప్పున పెళ్లి చేయవచ్చును అంటే దాన్ని యాక్చువల్లీ పెళ్లి చేసుకోవచ్చును అని అనువదించాలి ఈ సెన్స్ లో అయితే. ఓకే, యా రైట్. నేను అయితే ఈ బైబిల్ భాగవతం అని నేను ఏదైతే ప్రస్తావించానో, కోన వీరబ్రహ్మం రాసినటువంటి విమర్శ, దానికి జవాబు నాస్తిక నిందలు బైబిల్ నిజాలు అని ఒక పుస్తకం రాశాను. అది హితబోధ.com లో ఉచితంగా చదువుకోవడానికి అందుబాటులో ఉంది. సో అందులో ఒక ప్రశ్న అనమాట, ఆయన లేవనెత్తిన 275 క్వశ్చన్స్ లో ఒక క్వశ్చన్ ఇదనమాట.
సో దానికి జవాబుగా నేను ఇది రాశాను. ఒకవేళ మీరు ఇంకా ఫర్దర్ క్లారిటీ కోసం అది ఒకసారి రెఫర్ చేయొచ్చు. ఖచ్చితంగా brother. ఈజీగా అర్థమవుతుంది brother మీకు అది చదివితే. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాధవ్ గారు. తర్వాత చక్రవర్తి అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. గుడ్ ఈవినింగ్ బ్రదర్, నా పేరు చక్రవర్తి. నేను పూణే నుంచి కాల్లో జాయిన్ అయ్యాను. ఎస్ బ్రదర్ చక్రవర్తి. అన్న, నాకున్న డౌట్ ఏంటంటే రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం నుంచి అన్న, ఇక్కడ 2 సందర్భాల గురించి మాట్లాడుతున్నారు. అంటే మనుషుల గురించి మాట్లాడుతూ మీరు పూర్వం ముందు అయితేనేమో పాపానికి బానిసలుగా ఉన్నారు, మీరు ఇప్పుడు రక్షణ పొందిన వారు కనుక మీరు గ్రేస్ కృపకి మీరు బానిసలుగా అన్నట్టుగా ఇక్కడ చెప్తారన్న. అయితే కృపకి బానిసలుగా ఉన్నప్పటికీ వీళ్ళు ఇంకా ఎందుకు ఏమంటారు పాప ఆలోచనలు కానీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. యాక్చువల్లీ ఎస్ చక్రవర్తి, మంచి ప్రశ్నే. 6వ అధ్యాయం వరకు చదివావు కదా, అట్లాగే కంటిన్యూషన్ ఒకవేళ చదివితే కనుక 7వ అధ్యాయంలో మనలో ఉన్నటువంటి 2 స్వభావాల గురించి మాట్లాడుతున్నాడు. తిరిగి జన్మించిన ఒక వ్యక్తిలో ఉన్నటువంటి 2 స్వభావాలు, వాటి మధ్యలో జరిగేటటువంటి పోరాటాన్ని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. సో అంటే తిరిగి జన్మించినటువంటి ఒక వ్యక్తి అతనిలో ఆ కృపాకార్యము ప్రారంభించబడినప్పటికీ దాని ద్వారా జరిగింది ఏంటి అంటే ఒక నూతన స్వభావం అతనిలో నాటబడింది తప్ప ప్రాచీన స్వభావం తొలగించబడలేదు. ఓకే, అంటే దాని అర్థం ఏంటి? నూతన స్వభావము ఇవ్వబడింది, ప్రాచీన స్వభావం కూడా అలాగే ఉంది. ప్రాచీన స్వభావం ఎప్పుడు కూడా ఇంకా పాత వాంఛలనే కలిగి ఉండి పాపం వైపుకే మొగ్గు చూపించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. పరిశుద్ధాత్మ కలిగించినటువంటి నూతన స్వభావం ఎప్పుడు కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమించి దాని అనుగుణంగా నడుచుకోవాలన్నటువంటి ఆలోచన కలిగి ఉంటుంది. కాబట్టి ఈ రెండింటికి మధ్యలో పోరాటం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అది 6వ అధ్యాయంలో ప్రారంభమైనటువంటి డిస్కషన్ 7th చాప్టర్ ముగింపు వరకు కూడా కన్క్లూడ్ అవ్వదు. సో అక్కడ ప్రతి క్రైస్తవునిలో ఉన్నటువంటి ఈ అనుభవాన్ని తన అనుభవంగా చెప్తూ దాన్ని వేరియస్ యాంగిల్స్ ని డిస్కస్ చేస్తా ఉన్నాడు అనమాట పౌలు. ఓకే, సో అదే మాటని మీరు ఇది గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో కూడా చదువుతారు. ఇఫ్ యూ కెన్ టర్న్ దేర్, దట్ విల్ బి ఐ థింక్ ఈజీ. నేను చెప్తున్నటువంటి మాటలు చాలా క్లియర్ గా అక్కడ ఉంటుంది. డూ యూ హ్యావ్ ద బైబిల్ విత్ యూ రైట్ నౌ? ఒకసారి గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదివితే. 5:17 అన్న. 5:17 యా. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందురు. తర్వాత ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి పోరాటాన్ని చెప్తూ శరీర క్రియలు ఏవనగా అని చెప్పి ఒక లిస్ట్ ఇస్తున్నాడు. తర్వాత ఆత్మఫలం ఏదనగా అని చెప్పి దానికి కూడా ఒక లిస్ట్ ఇస్తా ఉన్నాడు అనమాట. సో ఈ రెండు ఎక్స్పీరియన్సెస్ ఒక బిలీవర్ లో ఉంటాయి అన్నటువంటి విషయాన్ని, అంటే ఈ 2 స్వభావాల వల్ల కలిగేటటువంటి కాంట్రరీ ఎక్స్పీరియన్సెస్ ఒక బిలీవర్ లో ఉంటాయి. ఆ పోరాటం అనేది అంతరంగంలో జరుగుతూ ఉంటుంది. అండ్ కృప యొక్క విజయాన్ని అల్టిమేట్లీ మనం రుచి చూస్తాము దేవుడు పరిచేటటువంటి ప్రక్రియలో అన్నటువంటి కన్క్లూజన్స్కి ఈ డిస్కషన్స్ తీసుకొస్తాడనమాట పౌలు. అందుకే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత యందు మనం ఆయన సారూప్యంలోనికి మార్చబడే విధంగా ఇవన్నీ కూడా అదే కృపలో మనం ఎదిగేటట్టుగా చేస్తాయన్నటువంటి ఆ బోధ గలతీ పత్రికలో అలాగే రోమియోలకు రాసిన పత్రికలో కూడా చూస్తామన్నమాట. ఓకే అన్న. అన్న ఇంకొక క్వశ్చన్ అడగొచ్చు అన్న? యశ్వంత్ కొంచెం వెయిట్ చేయగలుగుతారా కదా? ఇంకొక నలుగురు ఉన్నారు. ఓకే అలాగే అన్న. ఇఫ్ యూ కెన్ వెయిట్ ఖచ్చితంగా అవకాశం ఇస్తుంది. ఓకే అన్న. తర్వాత పాల్ రాజు అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అడ్మిట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న. అన్న వందనాలన్నా. నా పేరు పాల్ రాజు అన్న, నేను ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. నా గతంలో ఆర్సిఎం బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఒక వ్యక్తి చిలకరింపు బాప్తిసం తీసుకొని తర్వాత ఇప్పుడు ప్రొటెస్టెంట్ చర్చ్ లోకి నార్మల్ గా వచ్చిన తర్వాత యేసుక్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించి నిజమైన మారుమనసు అనుభవంలో కొనసాగుతూ ప్రభు బలలో పాలిభాగస్తులుగా ఉంటా ఉన్నారన్న. ఇప్పుడు అప్పుడు తీసుకున్న చిలకరింపు బాప్తిస్మం వాక్యానుసారం కాదు కాబట్టి, బాప్తిస్మం అనేది నీటిలో మునగడం కాబట్టి, ఇప్పుడు మళ్ళీ బాప్తిస్మం తీసుకోవాలా లేదంటే రక్షణ నిశ్చయిత ఉంది కాబట్టి ఇంకా మనం అది అంతరంగంలో ప్రక్రియ కాబట్టి
నార్మల్ గా కొనసాగొచ్చా? లేదు, ఇప్పుడు బాప్తిస్మం తీసుకోవాలి బ్రదర్. ఇది మళ్ళీ బాప్తిస్మం కాదు, ఇదే బాప్తిస్మం వాస్తవానికి. ముందు తీసుకున్నది అసలు బాప్తిస్మమే కాదు. సో అతనికి బాప్తిస్మం అనేది ఎప్పుడు జరగలేదు బేసికలీ. ఇప్పుడు నమ్మారు, రక్షణలోనికి వచ్చారు. బాప్తిస్మం అనేది, అది రక్షణ అనేది బాప్తిస్మం తీసుకోవడం ద్వారా రాదు, రక్షణ వచ్చిన తర్వాతే తీసుకోవాల్సినది. కాబట్టి ఇప్పుడు ఆయన రక్షింపబడ్డారు కాబట్టి నిజంగా ఇప్పుడు బాప్తిస్మం తీసుకోవాలి. అంతకు ముందు తీసుకునేది ఏదైనా కూడా అది బాప్తిస్మం కాదు, అది చెల్లదు. అంటే అంతకు ముందే వీళ్ళు ప్రభు బలలో పాలుభాగస్తులు ఉన్నారు అంటే వాళ్ళకి తెలియక, అవగాహన లేక అది మామూలుగా పర్వాలేదు, అది పర్వాలేదు బ్రదర్, అది పర్వాలేదు. కానీ ఇప్పుడైతే తెలిసింది కాబట్టి తప్పకుండా బాప్తిస్మం తీసుకోవాలి, అది వాక్యానికి విధేయత. ఓకే ఓకే అన్న. అంటే ఖచ్చితంగా మళ్ళీ నీటి బాప్తిస్మం అయితే ఖచ్చితంగా తీసుకోవాలన్నా? ఎస్, అది మళ్ళీ నీటి బాప్తిస్మం కాదు, మళ్ళీ చెప్తున్నాను అందుకే. అదే ఇప్పుడు తీసుకునేదే బాప్తిస్మం. ఓకే ఓకే ఇంతకు ముందు తీసుకున్నది బాప్తిస్మం కాదు కాబట్టి ఇప్పుడే బాప్తిస్మం తీసుకోవాలి. ఆయన ఇప్పటి వరకు బాప్తిస్మం తీసుకోలేదు వాస్తవానికి. ఓకే జస్ట్ నీళ్ళలో మునిగి లేచారు. లేదు లేదు లేదు, మునిగి లేవలేదు కూడా. మునిగి లేస్తే అది ఓకే, అది నేను ఇంకో అర్థం చేసుకున్నాను. ఆల్రెడీ నీళ్ళలో మునిగి అంటే బాప్తిస్మం అనేది మునగడం అంటే ఓకే, అట్లయితే ఒకవేళ నీళ్ళలో మునిగి లేచినా అది నిజమైన భావంలో బాప్తిస్మం కాదు, ఎందుకంటే మారు మనసు అప్పుడు లేదు కాబట్టి. రైట్. పద్ధతి గురించే కాదు, ఏ పద్ధతిలో బాప్తిజం ఇవ్వబడింది అనేది మాత్రమే కాదు, నిజంగా రక్షణ అనుభవం మారు మనసు లేకుండా ఒకవేళ నీళ్ళలో మునిగి లేచినా అది నీళ్ళలో మునిగి లేకపోవటమే కానీ అది బాప్తిజం కాదు. ఓకే ఓకే. అంటే నేను ఇంకో వేరే వాళ్ళ మామూలుగా మాట్లాడినప్పుడు వేరే బ్రదర్ తెలిసిన బ్రదర్ చెప్పిన విషయం ఏంటంటే, అంటే ఈ ప్రశ్న అడగలేదు, జనరల్ గా వేరే అడిగినప్పుడు బాప్తిస్మం అనేది ఒకసారి తీసుకోవాలి. ఇప్పుడు కొంతమంది చిలకలు బాప్తిస్మం ఇస్తారు, శరీరానికి సంబంధించిన డిసీజెస్ నీటిలో వెళ్ళినప్పుడు వాళ్ళు అలా నీటిలో వెళ్తే ప్రాబ్లం వస్తుంది అనుకున్నప్పుడు చిలకరి బాప్తిస్మం అలా ఇచ్చేసేవాళ్ళు. కానీ మేము రక్షణ అనేది అంతరంగంలో జరిగేది కదా, అది మనం క్రైటీరియా తీసుకోవాలన్నట్టుగా అన్నారు. అందుకోసం మళ్ళీ ఇది చెప్పాను. కాదు బ్రదర్, యాక్చువల్లీ ఇప్పుడు రెండోసారి బాప్తిస్మం తీసుకున్న ఒక దాఖలా ఉంది మనకి. ఎక్కడ? అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో విశ్వాసులైనటువంటి కొంతమంది శిష్యులు వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేకుండా బాప్తిస్మం తీసుకున్నారు, బాప్తిస్మం ఇచ్చు యోహాను పరిచర్య సమయంలో. అయితే పౌలు వారికి యేసుక్రీస్తు ప్రభు గురించి, పరిశుద్ధాత్మ గురించి విపులంగా చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాము. కాబట్టి బాప్తిస్మము రెండోసారి తీసుకున్నటువంటి రికార్డ్ ఉంది మనకి బైబిల్. తీసుకోకూడదు అని చెప్పడానికి ఆధారం ఏం లేదు, అది ఫస్ట్ పాయింట్. రెండో విషయం ఏంటంటే, ఒకవేళ శరీర సంబంధమైనటువంటి ఏవైనా బలహీనతలు ఉండడం కారణంగా కావచ్చు, లేకపోతే నీళ్లు లేనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అట్లాంటిది ఏదైనా ప్రాబ్లం ఉండి జెన్యున్ గా తీసుకోలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక వ్యక్తి డెత్ బెడ్ లో ఉన్నాడు బ్రదర్, అప్పుడు మారుమనసు పొందాడు, అప్పుడు అతన్ని నీటిలో ముంచలేం కదా. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు దేవుడికి కూడా తెలుసు ఆ పరిస్థితి, మనకంటే బాగా దేవుడే అర్థం చేసుకుంటాడు అది జెన్యున్ గా తీసుకోలేని పరిస్థితి అని. అలాంటప్పుడు తీసుకోకుండా ఉండడం మంచిది తప్ప, దేవుడు చెప్పని వేరే ఒక పద్ధతిని మనం ఆమోదించి అదే దేవుడు చెప్పింది అని మనము ఒక తప్పుడు చిత్రీకరణ చేయడం, లేకపోతే మనల్ని మనం ఆత్మవంచన చేసుకోవడం అనేది మంచిది కాదు. లేదు, అసలు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అన్న, అది 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 దేవుని చిత్తమని యాక్సెప్ట్ చేయట్లేదు. మునగడమే కరెక్ట్ అని. అవును, కానీ ఆరోగ్య రీత్యా కావచ్చు, లేకపోతే ఇంకేదైనా జెన్యున్ రీజన్ వల్ల కావచ్చు, ఒకవేళ తీసుకోలేని పరిస్థితి ఉంటే తీసుకోకుండా ఉండడం మంచిదే, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు దానివల్ల. ఎందుకంటే రక్షణ దానివల్ల కాదు వచ్చేది. కానీ తీసుకునే అవకాశం ఉండి కూడా తీసుకోకపోతే, మనుషులను ప్రీతిపరిచే ఉద్దేశంతోనో లేకపోతే ఇంకేదైనా ఉద్దేశంతోనో తీసుకునే అవకాశం ఉండి కూడా తీసుకోకపోతే అప్పుడు తప్పకుండా అది అవిధేయత అవుతుంది. ఓకే. అంటే నా డౌట్ ఏంటంటే, ఆల్రెడీ ప్రభు బల్ల కొనసాగారు కాబట్టి బాప్తిస్మం అనేది అది మన అంతరంగంలో జరిగిన దాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయడం కోసం కాబట్టి, అంటే రక్షణ అనేది అంతరంగంలో జరిగింది, ప్రభుని సొంత రక్షణగా అంగీకరించాము. ఈ బాప్తిస్మం అనేది బయటికి ఎక్స్ప్రెస్ చేయడం అంటే అందరికి అలాగా అనేదే కాబట్టి ఆల్రెడీ ప్రభు వల్ల కొనసాగారు కదా గతంలో. లేదు, అది తెలియకుండా చేశారు కదా బ్రదర్, తెలియకుండా చేశారు కాబట్టి ఇప్పుడు తెలిసింది కాబట్టి ఏ విషయంలో అయితే విధేయత చూపించలేదో ప్రభు బల విషయంలో విధేయత చూపించారు, తెలిసినంతలో నమ్మకంగా ఉన్నారు. కానీ బాప్తిస్మం గురించి అవగాహన లేకుండా తీసుకోలేదు, అది తెలిసింది కాబట్టి తెలిసినంతలో నమ్మకంగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్స్ అన్న. ఎస్ బ్రదర్, ఎస్ బ్రదర్. తర్వాత అరుణ్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, మీ ఊరు చెప్పి మీ ప్రశ్న. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. ప్రైజ్ ది లార్డ్ అన్న. అరుణ్ మైకేల్ ఫ్రమ్ ఢిల్లీ.
ఓకే. అంకుల్, చాలా విషయాలు చాలా సందర్భాల్లో ఎప్పుడన్నా క్రిస్టియన్ ఫ్యామిలీస్ లో నేను అబ్జర్వ్ చేసేంత వరకు ఎప్పుడన్నా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఉమ్, ఆ, ఏంటి బైబిల్ మీద కొట్టేయమని చెప్పేసి ఒక స్వేరింగ్ ఉమ్, సెరమనీ లాగా లాస్ట్ అనమాట ఉమ్, డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు. ఉమ్, సో బేసికల్లీ ఏంటి ఏదైనా నేను తప్పు చేశాను ఒప్పుకోవడానికి కానీ, ఉమ్, లేదు నేనేం చేయలేదు నేను పరిశుద్ధిగా ఉన్నానని చెప్పడం కానీ, అసలు అలాంటి క్లాష్ వచ్చినప్పుడు కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు అలా చెప్తా ఉంటారు. ఉమ్. సో బేసికలీ అంతేకాకుండా అంకుల్, చాలా యూరోపియన్ కంట్రీస్ లో సిటిజన్షిప్ తీసుకునే ముందు ఆ, అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంగ్లాండ్ లో చూస్తే క్వీన్ కరోనేషన్ సెరమనీ, ఉమ్, ద చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్, ద ఆర్చ్ బిషప్ ఆఫ్ క్యాన్బరీ విల్ డూ ఇట్. ఉమ్. సో ఇన్ని సందర్భాల్లో మనం చూస్తున్నప్పుడు క్యాన్ వి రియల్లీ టేక్ అన్ ఓత్ ఆన్ ద బైబిల్? ఆన్ ద బైబిల్ నో. ఆన్ ద బైబిల్ నో. నో. దెన్ అప్పుడు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్, క్వీన్స్ కరోనేషన్, సిటిజన్షిప్ ఇవన్నీ వాళ్ళు చేస్తున్నా కూడా తప్పే అంటారా? వాళ్ళు ఆన్ ద బైబిల్ తీసుకోవట్లేదు. యాక్చువల్లీ బైబిల్ పట్టుకున్నంత మాత్రాన బైబిల్ మీద ఒట్టేస్తున్నారని కాదు దాని అర్థం. ఓకే. బైబిల్ ఇస్ ఓన్లీ విజిబుల్ టోకన్ ఎనీథింగ్ దట్ ఈస్ గివెన్ ఫ్రమ్ గాడ్, కాబట్టి దాన్ని పట్టుకున్నా అంటే దేవుణ్ణి సాక్షిగా నిలబెట్టి చేస్తున్నాం అన్నటువంటి ఉద్దేశంతో, ఫిజికలీ అది చూపించడానికి బైబిల్ తప్ప ఇంకేది లేదు కాబట్టి దేవుని క్రిస్టియానిటీలో ఇది ఓకే. దేవునిది అని చెప్పడానికి దానికోసం అలా పట్టుకుంటున్నారు, కానీ బైబిల్ మీద ఒట్టేస్తున్నారని కాదు దాని అర్థం. వాళ్ళు ఓకే. ఓట్ ఓకే. తీసుకుంటున్నప్పుడు కూడా ఐ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అంటారు, ఐ స్వేర్ ఆన్ ద బైబిల్ అని చెప్పరు. ఓకే. ఓకే. యా. సో వీ కెన్ స్వేర్ ఆన్ ద నేమ్ ఆఫ్ గాడ్. ఎస్, బట్ నాట్ ఇన్ వెయిన్. అంటే వ్యర్థమైన చిన్న చిన్న వాటికి కాదు. ఇప్పుడు మీరు ఓకే. ఏదైనా సిటిజన్షిప్, సంథింగ్ ఇంపార్టెంట్ యా, మెజారిటీ. ఇప్పుడు సిటిజన్షిప్ అన్నారు, అలాగే ఓత్ ఆఫ్ ఆఫీస్ తీసుకుంటున్నారు, లేకపోతే యా. మ్యారేజ్ జరుగుతూ ఉంది. యా. అట్లాంటి చాలా ఇంపార్టెంట్ విషయాల్లో అక్కడ ఖచ్చితంగా మనసాక్షి, ఆ, అంటే దేవునికి భయపడినటువంటి వారి మనసాక్షి కేవలం దేవుని విషయంలో మాత్రమే భయపడుతుంది కాబట్టి దానికి కట్టుబడి ఉండడం కోసం చెప్పేటటువంటి మాట అనమాట. అయితే అబద్ధ ప్రమాణాలు చేసి ఆ, దేవునికి భయపడకుండా మాట తప్పేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఓత్ తీసుకున్న తర్వాత కూడా. ఓకే. అలాంటి వాళ్ళు కూడా వ్యర్థంగా దేవుని నామాన్ని ఉచ్చరించడం అవుతుంది, అలా చేయకూడదు. ఓకే. దేవుని నామాన్ని బట్టి తప్ప ఇంకా ఏ నామంలో ఓత్ తీసుకున్నా అది తప్పు అవుతుంది. అంటే మనం మత్తయి సువార్త 5వ అధ్యాయము ఓకే. 34 నుంచి ఉన్నటువంటి వాక్య భాగాలు కావచ్చు, ఈ యాకోబు పత్రిక 5:12లో ఉన్నటువంటి మాటలు కావచ్చు, అట్లా ఆ నియమాల్ని బట్టి ఆలోచించినప్పుడు ఓత్ తీసుకోవడం అనేది ఓన్లీ దేవుని నామంలో మాత్రమే తీసుకోవాలి, అది కూడా అవసరం ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి, తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండాలి, నమ్మకంగా ఉండాలి. వై కాంట్ వి అంటే అంకుల్, వై కాంట్ సేర్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్? అది అర్థం కాలేదు. దేవుడు మాత్రమే నిజంగా ఏ విషయంలో అయినా సాక్షిగా ఉండగలడు. బైబిల్కి ఓకే. ప్రాణం లేదు కదా ఆ సెన్స్ లో. అంటే బైబిల్లో ఉన్నటువంటి మాటలు యా. యా. సజీవమైనటువంటి మాటలు, కానీ దాని అర్థం బైబిల్ అనే ఆ పుస్తకానికి ప్రాణం ఉంది, అది వచ్చి సాక్ష్యం చెప్తుందని కాదు. ఓకే. రైట్. అండ్ అంటే బైబిల్లో దేవుడు చాలా ఖచ్చితంగా ఆయన నామంలో ఒట్టు పెట్టుకోవాలి అని చెప్పాడు. అది ఆ స్థానం వేరెవరికి ఆయన ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఓకే. 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 సో ఇంకెవరి నామంలో ఒట్టు పెట్టుకున్నా దాన్ని విగ్రహారాధనతో సమానంగా దేవుడు ఎంచాడు. ఓకే. ఓకే. సో డెఫినెట్లీ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అక్నాలజింగ్ గాడ్స్ అథారిటీ. సో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ వర్షిప్ బేసికలీ వెర్ యూ టేక్ ఎన్ ఓత్. ఓకే. ఓకే. ఇంకా దానికి అంకుల్, సౌలంగా చేయాలి, దానికి నమ్మకంగా ఉండాలి కూడా బేసికలీ. ఓకే. ఓకే. సో వీ కెన్ స్వేర్ నాట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బట్ ఆన్ గాడ్ హిమ్సెల్ఫ్ డైరెక్ట్లీ ఆర్ ద నేమ్ ఆఫ్ హిస్ సన్ జీసస్. అంటే యా, నేమ్ ఆఫ్ గాడ్ అన్నప్పుడు జీసస్ అంటే ఇట్ ఈస్ ద నేమ్. ఎగ్జాక్ట్లీ. యా. ఇట్స్ ట్రైన్ గాడ్. యా, ఆఫ్ కోర్స్. అంకుల్, ఇందాక ఒక మధు అనే బ్రదర్ క్వశ్చన్ అడిగారు కదా, 1 Corinthians chapter 7:36 రిగార్డింగ్ వర్జినిటీ. ప్రెస్టోస్ అని ఒక వర్డ్ చెప్పారు. అవును. సో ఇన్ దట్ రిగార్డ్ అంకుల్, మీరు ఇంతకుముందు కూడా ఈయన క్వశ్చన్ అడిగినప్పుడు అదే చెప్పారు, పెళ్లి చేసుకోకుండా ఉండగలను, తప్పు చేయకుండా ఉండగలను అనుకుంటే యూ క్యాన్ బి సెలబ్రేట్. ఆ థాట్ ఉన్నప్పుడు అది నేను చెప్పలేదు, అది పౌలు చెప్పాడు. యా. యా అంకుల్, అంటే జస్ట్ ఇన్ కేస్ యు హోల్డింగ్ సమ్వన్ రెస్పాన్సిబుల్, హోల్డ్ పాల్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. యా, ఆఫ్ కోర్స్ ఐ విల్ హోల్డ్ పాల్ రెస్పాన్సిబుల్. యా. సో అంకుల్, సో మనము ఈజ్ ఇట్ వర్తీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిలబస్ అనే కాన్సెప్ట్ మెన్ కి కాకుండా మనం ఉమెన్ కూడా వర్తించవచ్చా? ఇప్పుడు ఉమెన్ నేను పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు అనుకునే వాళ్ళు, సో దే కెన్ బి సెలబ్రేట్స్ ఫర్ లైఫ్. Yes, if they can stay pure and please God in everything, yes, absolutely fine. కానీ అంకుల్, మనకు బైబిల్ యాక్ట్స్ లో నాకు తెలిసినంత, నేను చదివినంత ఎక్కడ ఎగ్జాంపుల్ కనిపించలేదు. చర్చ్ హిస్టరీ నాకు అలాంటి ఎగ్జాంపుల్ ఎక్కడ కనిపించలేదు. అంటే నా జనరల్ అసంప్షన్ ఏంటంటే నో సిలబసీ కాన్సెప్ట్ ఫర్ ఉమెన్ అనుకుంటా ఉన్నాను రోజులు. లేదు, ఎగ్జాంపుల్ ఉండక్కర్లేదు, ప్రిన్సిపల్ ఉందా లేదా అనేది. అక్కడ చెప్పినట్టు ప్రిన్సిపల్ మెన్ అండ్ ఉమెన్ కి సెపరేట్ గా చెప్పారా, లేకపోతే మెన్ కి మాత్రమే అని ఏమైనా డిస్టింగ్విష్ చేసి చెప్పారా అనేది. ఓకే. ఓకే.
So women can also be choose to be celibate. Definitely. Okay. In order to Okay. avoid fornication, let every man have his own wife and let every woman have her own husband. Husband. In order to avoid fornication. So fornication avoid చేయాల్సినటువంటి పరిస్థితిలో దట్ ఈస్ ద జనరల్ కేస్. కాబట్టి జనరల్లీ అందరూ పెళ్లి చేసుకోవాలి. కానీ అలా అవసరం లేని Okay. వాళ్ళు సెలిబ్రేట్ గా ఉండొచ్చు అని చెప్పినప్పుడు అది మెన్కి ఉమెన్కి సమానంగా వర్తించే విషయమే. Okay, uncle. Okay. Thank you. థ్యాంక్ యూ పేద. తర్వాత కిరణ్ కుమార్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి మీరు అన్మ్యూట్ చేసుకుని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. హలో అన్న, అభిభు అన్న, వందనాలు అన్న. నా పేరు కిరణ్ కుమార్ గోరంట్ల. ఎస్ కిరణ్ అన్న, ఇది యెషయా గ్రంథంలో 18వ అధ్యాయం 2వ వచనంలో అది సముద్ర మార్గంగా జలముల మీద జమ్ము పడవల్లో రాయబారులను పంపుతున్నది అంటారు. ఇక్కడేమో వేగిరపడు దూతలారా ఎత్తైన వారును అని చెప్పి వాళ్ళ యొద్దకు పోండి అని అంటారు. ఈ రెండిటికి అలా ఎలా అర్థం చేసుకోవాలన్నా? అంటే ఇక్కడ సముద్ర మార్గంలో జమ్ముల పడవల మీద పంపేది ఎవరిని? వీళ్ళు ఎత్తైన జనం అంటాడు, లేకపోతే అక్కడ బేకర జనం అంటాడు, జనాలను తొక్కుతున్నారు, వాళ్ళ ఎద్దుకు పొమ్మని ఇక్కడ చెబుతాడన్నా. వీళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారేమోనని. అంటే అది కాంటెక్స్ట్ లో చూడాలి. డెఫినెట్లీ. అంటే మీరు అడిగే ఈ ఈ టైప్ ఆఫ్ ప్రశ్నలు ఒక మంచి బైబిల్ వ్యాఖ్యానాన్ని మీరు రెఫర్ చేస్తే వెంటనే మీకు సమాధానం వచ్చేస్తుంది. ఎందుకనంటే కాంటెక్స్ట్ చూడకుండా నేను చెప్పలేను. అంటే వెంటనే నాకు ఆ కాంటెక్స్ట్ గుర్తులేదు ఇప్పుడు యెషయాలో ఉన్నటువంటిది. కాబట్టి నేను చదివి కూడా కొంత ఒక ఫ్యూ మంత్స్ అవుతుంది యాక్చువల్లీ నా రెగ్యులర్ బైబిల్ రీడింగ్లో కూడా. సో వెంటనే నాకు ఆ కాంటెక్స్ట్ గుర్తులేదు. బట్ కాంటెక్స్ట్లో చూస్తే ఈజీగా అర్థమవుతుంది మీకు. మీకు ఈ గ్రేస్ అండ్ ట్రూత్ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి వ్యాఖ్యాన సహిత వాడుక భాష అనువాదం ఐడియా ఉందా? అందుబాటులో ఉందా మీకు అది? ఒకసారి దాంట్లో చూడండి. బేసిక్ ఐడియా అయితే వస్తుంది దాంట్లో. కాదు ఖచ్చితంగా చూడాల్సిందే అని అనుకుంటే నేను ఒకసారి చూసి రెడీగా ఉంటాను. మీకు ఒకవేళ ఆన్సర్ దొరకకపోతే నెక్స్ట్ వీక్ మళ్ళీ రిపీట్ చేయండి. అంటే నిన్న చూసానన్నా, అయినా ఆన్సర్ అంత క్లారిటీగా లేదు. ఏమంటున్నాడంటే హిబ్రూ భాషలోనే కొంచెం కష్టంగా ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నాను. సరే, ఇది యెషయా 18:2 కదా మీరు అడిగింది? అవునన్నా, అవును. అదొకటే వచనం. అదొకటను మూడో వచనం 7వ వచనం. 2, 3, 7 వచనాలు కాంటెక్స్ట్ లో ఎలా అర్థం చేసుకోవాలనేది నేను చూసి చెప్తాను. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి ఈ క్వశ్చన్. ఓకే అన్న. ఎందుకంటే 2, 7 ఒకలాగే ఉంటాయి అన్న, సేమ్. ఆ జనాంగాల్ని ఈ జనాంగాల్ని పోలుస్తూ వీళ్ళనేమో వెళ్ళమంటాడు, ఇక్కడికేమో అర్పణగా వాళ్ళు తేబడతారు సియోను పర్వతానికి అని అంటాడు. అందుకని కొంచెం అర్థం చేసుకోవటం చాలా కష్టం అయిపోయింది. అందుకని మీకు ఏమన్నా సలహా ఇస్తారో చూస్తాను. డెఫినెట్లీ నేను చూసి చెప్తాను అది. ఓకే థ్యాంక్ యూ కిరణ్ గారు. తర్వాత అరుణ్ పాల్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. అరుణ్ పాల్ గారు, మీ వాయిస్ వినిపించట్లేదండి. మీరు అన్మ్యూట్ చేసుకున్నారు కానీ మీ మాట మాకు వినిపించట్లేదు. బహుశా ఏదైనా సిగ్నల్ ప్రాబ్లం ఉందేమో. మీరు ఒకసారి లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి బ్రదర్. ఈలోపు ప్రవీణ్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. హలో. ఎస్ బ్రదర్. బ్రదర్, నా పేరు ప్రవీణ్ ఫ్రమ్ విశాఖపట్నం. ఎస్ బ్రదర్ ప్రవీణ్. బ్రదర్, ఒక 2 జనరల్ క్వశ్చన్స్ అనుకోవచ్చు. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, బ్రదర్, బైబిల్ లక్ గురించి ఏం చెప్తుంది? అంటే లక్ బైబిల్ ఏమైనా అంటే బిలీవర్స్ లక్ ని ఎంతవరకు నమ్మచ్చు, లేకపోతే లక్ గురించి బైబిల్ ఏం చెప్తుంది, దాన్ని ఎంతవరకు మనం తీసుకోవచ్చు అనేది ఫస్ట్ క్వశ్చన్.
సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అంటే జనరల్ గా ఆ, మనం సండే వర్షిప్స్ లో సామ్స్ మనం చదువుతూ ఉంటాం కదా బ్రదర్. ఓకే ఓన్లీ కీర్తనలు ఎందుకు చదువుతారు అనేది ఒక అది క్వశ్చన్. ఓకే ఓకే ఫస్ట్ క్వశ్చన్కి జవాబు ఏంటి అంటే అసలు లక్ అని ఏదైతే లోకము నమ్ముతా ఉందో ఫార్చ్యూన్ అనేది ఆ సెన్స్లో బైబిల్ లక్ని ఎక్కడ కూడా ప్రమోట్ చేయట్లేదు. ఎందుకంటే అన్నీ కూడా దేవుని ఏర్పాట్లో జరుగుతాయి అన్నటువంటి సెన్స్లోనే బైబిల్ మనకి కన్సిస్టెంట్గా టీచ్ చేస్తుంది. కాబట్టి దెర్ ఇస్ నథింగ్ దట్ హ్యాపెన్స్ టు అస్ బై ఛాన్స్. అంటే యాదృచ్ఛికంగా ఏదో జరిగేది ఏమీ ఉండదు. అనుకోకుండా ఊహించకుండా మనకి ఏదో కలిసి రావడము కలిసి రాకపోవడము ఇట్లాంటిది ఏది ఉండదు. అన్నీ కూడా దేవుని ప్రణాళికలో భాగంగానే జరుగుతుంది. సో కొన్ని ప్లేసెస్లో అదృష్టవశాత్తు అన్నటువంటి పదాలు వాడటం మనం చూస్తాం తెలుగు బైబిల్లో. బట్ అది మన లాంగ్వేజ్లో ఉన్నటువంటి లిమిటేషన్ అయి ఉండాలి డెఫినెట్లీ. కన్సెప్షువల్గా ఈ లోకంలో అదృష్టాన్ని ఎలాగైతే అర్థం చేసుకుంటారో అదే సెన్స్లో ఒకవేళ ఆ మాటలు మాట్లాడుతుంటే కనుక చాలా వచనాలతో కాన్ఫ్లిక్ట్ వస్తుంది బేసిక్లీ. సో ఆ సెన్స్లో అది చెప్పట్లేదు. అంటే పర్టికులర్లీ సామెతల్లో ఎక్కడో నేను ఒకసారి చదివినట్టుగా గుర్తు ఆ పదాన్ని, ఆ అదృష్టవశాత్తు అన్నటువంటి మాట. ఆ సందర్భాన్ని ఒకసారి నేను చూడాలి. సో ఎందుకు ఆ పదం వాడాల్సి వచ్చిందో అక్కడ బెటర్ ట్రాన్స్లేషన్గా ఉండేటటువంటి అవకాశం ఏదైనా ఉందా అనేది ఒకసారి నేను వెరిఫై చేయాలి. బట్ కన్సెప్చువల్గా లక్ అని ఏదైతే మనం జనరల్గా వాడుతుంటామో ఆ సెన్స్లో బైబిల్ లక్ని ఎక్కడ కూడా ప్రమోట్ చేయట్లేదు. దెర్ ఇస్ నో సచ్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ లక్ ఇన్ ద బైబిల్. ఇట్ ఈస్ ఓన్లీ ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్. ఓకే, దేవుని ఏర్పాటు, దేవుని యొక్క ప్రణాళిక, అన్ని దేవుని ప్రణాళిక, దేవుని నియంత్రణలో జరిగేటటువంటి విషయాల గురించి బైబిల్ మనకి బోధిస్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ లక్. అది ఫస్ట్ థింగ్. రెండో విషయం ఏంటి అంటే రెండో క్వశ్చన్ ఏంటి అంటే సామ్సే ఎందుకు చదువుతారు అనేది. అయితే సామ్స్ మాత్రమే చదవరు, మిగతా అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఒక ట్రెడిషనల్ సిఎస్ఐ చర్చ్ లాంటిది అటెండ్ అవుతే అక్కడ అన్ని పోర్షన్స్ ఆఫ్ ద బైబిల్ నుంచి, అంటే జనరలీ ఓల్డ్ టెస్ట్మెంట్ హిస్టరీ నుంచి ఒక పోర్షన్ చదువుతారు, సామ్స్ నుంచి ఒక పోర్షన్ చదువుతారు, గాస్పుల్స్ నుంచి ఒక పోర్షన్ చదువుతారు, ఎపిసోడ్స్ నుంచి కూడా ఒక పోర్షన్ చదువుతారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ చర్చ్ యూఆర్ అటెండింగ్, ఏ చర్చ్ మీరు అటెండ్ అవుతున్నారు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. జనరలీ సామ్స్ని ఆరాధన సమయంలో అందరూ కలిసి చదువుకోవడానికి అలా వాడుతుంటారు. ఎందుకంటే అందులో ప్రైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది, దేవుని స్తుతించడం అనేటటువంటి పోర్షన్ ఎక్కువగా సామ్స్లోనే ఉంటుంది. కాబట్టి అందరూ కలిసి చదువుకోవడానికి, ప్రతి వాక్యాలుగా చదువుకోవడానికి, లేదా ఈ ఆరాధనకు సిద్ధపాటుగా ఒక వర్తమానం చెప్పడానికి సామ్స్లో నుండి ఎక్కువగా తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. అంతకు మించి వేరే ప్రత్యేకమైన కారణం ఏమీ లేదనుకుంటాను. బ్రదర్ ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. తర్వాత లైవ్ చాట్ లో శ్రీనివాసరావు అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, సండే ఆరాధన సమయం అని చెప్పి కొంత సమయం కేటాయించి ఒకరి తర్వాత ఒకరు చేసేదే ఆరాధన అవుతుందా? మిగతా ఏది ఆరాధన కదా అని అన్నారు. బహుశా స్పెల్లింగ్ మిస్టేక్ అయి ఉంటుంది. మిగతా ఏది ఆరాధన కాదా? క్వశ్చన్ మార్క్ తెలియచేయండి. అలా చేసేదే అంటే ఆరాధన సమయం అని కేటాయించి మనం పలికే కొన్ని మాటలో లేదా పాడే ఒక పాటను అది మాత్రమే ఆరాధన అవుతుంది అని చెప్పలేము. అది కూడా ఆరాధనే. తర్వాత ఆరాధనలో భాగంగా మనం చేసే మిగతా అన్ని క్రియలు కూడా ఆరాధనలో భాగంగానే వస్తుంది. అయితే ఇవేవి ఆరాధన కాకుండా ఉండే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఆరాధన అంటే ఏంటో ముందు నిర్వచించుకోవాలి మనం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరాధన అంటే ఏంటి? దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అదే ఆరాధన. దేవుడు ఆజ్ఞాపించిన దానికి విధేయత చూపించడమే ఆరాధన. అంటే దేవునికి సమర్పించబడినటువంటి మనస్సు, దేవునికి సమర్పించబడినటువంటి జీవితం, దానిలో నుండి వ్యక్తపరిచేది, అంటే దానిలో నుండి దేవుని ప్రేమించే వైఖరితో మనం దేన్నైతే వ్యక్తపరుస్తామో, అంటే అది కూడా దేవుడు ఆజ్ఞాపించినటువంటి పద్ధతిలోనే అయి ఉండాలి. ఆ వ్యక్తపరచడం కూడా అంటే నాకు ఇష్టమైన పద్ధతిలో నేను నా ఆరాధనను వ్యక్తపరుస్తాను అని అంటే కుదరదు. దేవుడు తన వాక్యంలో ఆమోదించినటువంటి పద్ధతిలో, అంటే ఇప్పుడు మాటల ద్వారా ఆయన్ని స్తుతించడం కావచ్చు, లేకపోతే పాటల ద్వారా ఆయన్ని స్తుతించడం కావచ్చు, లేకపోతే ప్రార్థన చేయడంలో ఏకీభవించడం కావచ్చు, లేకపోతే బలలో పాల్గొనడం కావచ్చు, లేకపోతే వాక్యాన్ని గౌరవంతో శ్రద్ధగా వినడం కావచ్చు. ఇవన్నీ కూడా మనం సంఘంలో ఆరాధనగా చేసేటటువంటి పనే అవుతుంది. ఎప్పుడు అని అంటే మన జీవితము, మన హృదయం దేవునికి సమర్పించినటువంటి స్థితిలో ఉన్నప్పుడు అందులో నుండి వ్యక్తపరచబడేటటువంటిది ఆరాధన.
అలా లేకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ మన హృదయం దేవునికి దూరంగా ఉంటూ కేవలం నోటి ద్వారా మాత్రమే కొన్ని మాటలు మాట్లాడితే అది వ్యర్థమైన ఆరాధన అని అంటున్నాడు. అలాగే దేవుని ఆజ్ఞకు లోబడకుండా దేవుని ఆజ్ఞకు అనుగుణంగా కాకుండా మనమే రూపొందించుకున్నటువంటి విధానాల్లో దేవుణ్ణి ఆరాధించే ప్రయత్నం చేసినా అది మనం ఆరాధన అనుకుంటాం, కానీ దాన్ని దేవుడు అంగీకరించడు. మీరు మనుషులు కల్పించినటువంటి పద్ధతుల్ని దైవోపదేశాలుగా భావించి వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు అన్నటువంటి ఆ ఆ ఖండన ఏదైతే పరిసయ్యుల విషయంలో ప్రభు చేశాడో అదే మనకు కూడా వర్తించే స్థితిలో ఉంటాం. సో ఆరాధన ఎప్పుడు అవుతుంది అని అంటే అది దేవునికి సమర్పించినటువంటి మనసు నుండి జీవితం నుండి కలిగితే అప్పుడు అది ఖచ్చితంగా ఆరాధన అవుతుంది. యా, యు ఆర్ సేయింగ్ సంథింగ్ బ్రదర్ యశ్వంత్, యూ వాంటెడ్ టు యాడ్ సంథింగ్? ఏం లేదండి. యా, అరుణ్ పాల్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు మరొకసారి ప్రయత్నం చేస్తారు కదా? యా బ్రదర్, మీరు అన్మ్యూట్ చేసుకుంటున్నారు కానీ మీ మాట మాకు వినిపించట్లేదండి. యా, అరుణ్ పాల్ గారు, సారీ అండి, మేము మీకు హెల్ప్ చేయలేకపోతున్నాము. ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. మీరు బహుశా వేరే వాళ్ళ మొబైల్ నుంచి అట్లా ఏమైనా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయగలరేమో చూడండి ఒకసారి. మీరు అన్మ్యూట్ చేసుకోగలుగుతున్నారు కానీ మీ మాట మాకు వినిపించట్లేదు. వీఆర్ వెరీ సారీ బ్రదర్. తర్వాత ప్రవీణ్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పరిచయం చేసుకొని మీ ప్రశ్న అడగచ్చు కదా. ఎస్, ప్రవీణ్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పరిచయం చేసుకొని మీ ప్రశ్న అడగచ్చు కదా. ఐ థింక్ ప్రవీణ్ ఆల్రెడీ ఆస్క్డ్ యశ్వంత్. ఇది ఇంకొక ఐడి నుంచి జాయిన్ అయినట్టుగా అనిపించింది. ప్రవీణ్ LZRS అనేది పూర్తి ఐడి అన్నమాట. ఓకే, ఎస్, ఒకవేళ ఎస్ ప్రవీణ్ అనే ఐడి నుంచి మ్యూట్ చేసుకున్నారు బ్రదర్. ఏమైనా చెప్తున్నారా? మీ ప్రశ్న ఏమైనా అడుగుతున్నారా? ఈ ఐడి నుంచి కూడా అదే సమస్య, మీరు అన్మ్యూట్ చేసుకోగలిగారు కానీ మాట్లాడలేకపోతున్నారు. ఒకసారి మీ సైడ్ నుంచి సిగ్నల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చూసుకోండి బ్రదర్. ఎస్, తర్వాత లైవ్ చాట్ లో అడిగినటువంటి మరో ప్రశ్న, విల్సన్ విక్టర్ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న. అకార్డింగ్ టు Exodus 28:33 and 34 verses, can we interpret golden bells as preaching gospel always and pomegranate as bearing fruit of spirit? Is it correct interpretation? నిర్గమకాండం 28:33-34 వచనాల్లో బంగారు గంటల గురించి, దానిమ్మ పండు గురించి చదువుతాము. ఆ బంగారు గంటలు సువార్త ప్రకటన అని, అలాగే ఆ దానిమ్మ పండు ఆత్మఫలం అని వ్యాఖ్యానించవచ్చా? అది ప్రశ్న విభులు. నో, నాట్ నెసెసరీ. చాలా విషయాలు అక్కడ అలంకరణ కోసం మాత్రమే, అంటే ఆ ప్రత్యక్ష గుడారము యొక్క అలంకరణ కోసం మాత్రమే దేవుడు తయారు చేయించి ఉంచినటువంటి సందర్భం నుంచి మీరు అడుగుతున్నారు. చాలా వస్తువులు దేవుడు అలా తయారు చేసి ఉంచాడు. వాటన్నింటి వెనకాల ఒక ఆత్మీయమైనటువంటి భావం నెసెసరీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. అట్లా చేస్తేనే మనం ఎక్కువగా అన్నిటినీ అలంకరీకరణ చేయడం, ప్రతి దాని వెనకాల ఒక ఆత్మీయ అర్థాన్ని వెతకడం అనేటటువంటి ఒక తప్పుడు వ్యాఖ్యాన పద్ధతిలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అలాగే దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పడానికి బైబిల్లో ఆధారం లేనంత వరకు మనం సొంతంగా అలాంటి భావాలు దానికి పులిమే ప్రయత్నం చేయకూడదు. ఎస్ ఎస్. తర్వాత ప్రశాంత్ అనే ఐడెంటిటీ అడిగినటువంటి ప్రశ్న, డార్విన్ సిద్ధాంతం ఎవరైనా కొట్టివేస్తే దానిని పాఠ్యాంశంగా ఎందుకు బోధిస్తున్నారు? డార్విన్ సిద్ధాంతాన్ని ఇప్పుడు కూడా డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అని అంటున్నాం మనం. ఇట్ ఈస్ నాట్ ద లా ఆఫ్ ఎవల్యూషన్. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీ అంటాం, న్యూటన్స్ థియరీ ఆఫ్ గ్రావిటీ అనము. ఆ రెండింటికి డిఫరెన్స్ అర్థం చేసుకోగలుగుతాం. మనం లా అనేది ఎస్టాబ్లిష్డ్ కాబట్టి, అది ప్రూవెన్ కాబట్టి దాన్ని లా అంటున్నాం మనం. ఎవల్యూషన్ అనేది ఇంకా థియరీగానే ఉంది, దాన్ని ఒక థియరీగా స్టడీ చేస్తున్నాం, ఒక అభిప్రాయంగా స్టడీ చేస్తున్నారు తప్ప ఎందుకు ఇంకా పాఠ్యాంశాల్లో ఉంది అని అంటే. బట్
any science student should be able to tell us whether Darwin's theory has been disproved. I'm not a student of science basically. కానీ బైబిల్ ఎప్పుడో డిస్ప్రూవ్ చేసేసింది అలాంటి థియరీస్ని క్రియేషనిజం బోధించడం ద్వారా. బైబిల్ వరల్డ్ వ్యూ ప్రకారం దేవుడే సమస్తాన్ని కలగజేశాడు. దెర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ ఎవల్యూషన్. సో డార్విన్ సిద్ధాంతం తప్పు అని బైబిల్ చెప్పినటువంటి ఆధారం సరిపోయినది ఎవరికైనా కూడా. సో సైంటిఫికలీ ఎవరన్నా దాన్ని కొట్టివేశారా లేదా అని కొట్టివేస్తే చాలా మంచిది. బైబిల్తో ఏకీభవించడానికి వాళ్ళు చాలా మందికి సహాయపడిన వాళ్ళు అవుతారు. ఒకవేళ అలా చేసి ఉండకపోయినా ఐ మీన్ I definitely believe God knows better than Darwin. And so, I don't know. Yeah. And Yashwant is a student of science. If he can recollect something, he can probably tell us. Otherwise, that's left to students of science to answer. యా, పాఠ్యాంశంగా ఎందుకు చేర్చారు అంటే గతంలో ఆ భూమి ఎలా ఆవిర్భవించింది అనే దానికి సంబంధించి సైంటిస్ట్ ఎట్లాంటి థియరీస్ ప్రపోజ్ చేశారో వాటి అన్నిటి గురించి చెప్తూ ఉంటారు. ఒక్క డార్విన్ సిద్ధాంతం గురించి మాత్రమే కాకుండా. సో వాటి గురించి గతంలో జరిగిన దాని గురించి సజెస్ట్ చేసిన థియరీస్ గురించి పరిశీలించడం, నేర్చుకోవటం అన్న కోణంలో పాఠ్యాంశంగా ఉంటుంది అంతవరకే తప్ప ఈవెన్ సైన్స్ కూడా మీరు అన్నట్టుగా అది థియరీగానే చెప్పింది, కానీ అది ఒక లాగా ఇంకా ఎవరు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయబడినట్టుగా మనకి ఎక్కడ లేదు ఆధారం. అండ్ క్రియేషనిజం అండ్ ఎవల్యూషన్ విషయంలో ఒక సిరీస్ ఆఫ్ లెక్చర్స్ డాక్టర్ జాన్ మకర్థర్ గారివి ఉన్నాయి. మీరు ఒకవేళ ఇంగ్లీష్ ఫాలో అవడం కంఫర్టబుల్ అయితే కనుక ఖచ్చితంగా అది చూడండి. ఇట్స్ అ వెరీ స్కాలర్లీ అనాలిసిస్ ఆఫ్ క్రియేషనిజం వర్సెస్ ఎవల్యూషన్ అనాలిసిస్. సో అది చాలా చాలా బాగా చేశారు ఆయన. హీ డస్ ఇట్ జస్ట్ లైక్ అ వెరీ ఆథెంటిక్ సైన్స్ స్టూడెంట్. సో అలా నేను చెప్పలేను, ఎందుకంటే ఆ కాన్సెప్ట్స్ నాకు ఐ హ్యావ్ నెవర్ గివెన్ మై సెల్ఫ్ టు స్టడీ దోస్ కాన్సెప్ట్స్. Nor do I think I'm good at understanding those things. So maybe not an appropriate question for me to go into details. Yes. Yes. తర్వాత ఎన్ రమేష్ అని అడిగిన ప్రశ్న, గత 8 నెలలుగా ఒక 400 సభ్యులు ఉన్న పెద్ద చర్చ్ లో సంఘ కాపరి లేకుండానే ఆరాధన, మిగతా సంఘ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గెస్ట్ స్పీకర్స్ ని ఎవ్రీ వీక్ ఒక్కొక్కరిని పిలుస్తూ ఉన్నారు. ఇది వాక్యానుసారమా బ్రదర్? అంటే అదొక ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉంది. బేసికలీ వాళ్ళకి అంటే సంఘ కాపరి అయితే అవసరం లేకుండా మేము ఇట్లాగే నడిపించేస్తామని ఒకవేళ వాళ్ళు తీర్మానించుంటే అది మాత్రం సరైనటువంటిది కాదు. ఖచ్చితంగా సంఘ కాపరులు ఉండాలి, కనీసం 2 ఉండాలి. యాక్చువల్లీ బైబిల్ నియమం ప్రకారం ఇట్ ఇస్ ప్లూరల్ ఎల్డర్స్ ఆల్వేస్. సో 2 ఉండాలి ఈ సంఘాన్ని నడిపించేటటువంటి వారు. ఒకరు కూడా లేకుండా సంఘం నడుస్తుంది అంటే అది నడవదు ఎక్కువ కాలం అట్లాగా. అది డెఫినెట్లీ వాక్యానుసారమైనటువంటి పద్ధతిలో నడవట్లేదు. వాళ్ళ అవగాహనలో సంఘం అంటే కేవలం ఆదివారం జరిగేటటువంటి కూడిక, లేకపోతే వారం మధ్యంలో జరిగేటటువంటి బైబిల్ స్టడీస్ లాంటివి ఏమైనా ఉంటే అవి అంతవరకు మాత్రమే. కానీ అది కాదు చర్చ్ లైఫ్. బైబిల్ బోధించేటటువంటి చర్చ్ లైఫ్ అలాంటిది కాదు. సరైనటువంటి కాపర్ల పర్యవేక్షణ కింద ఆత్మీయంగా ఎదిగేటటువంటి ఒక శిష్యుల గుంపు సంఘం. కాబట్టి అలాంటిది లేకుండా ఉంటే కనుక అది ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితిలో లేదు, వాక్యానుసారమైనటువంటి పద్ధతి కూడా కాదు. కానీ అది ఒకవేళ ఒక ట్రాన్సిషన్ ఫేజ్ వరకు మాత్రమే అని అనుకుంటే వీ కెన్ గివ్ దెమ్ టైమ్ టు ఫైండ్ ద రైట్ షెపర్డ్. దానికి కంటిన్యూషన్ లో ఉన్న ఇంకొక ప్రశ్న బిబు గారు, పాస్టరేట్ కమిటీకి పాస్టర్ కి మధ్య విభేదాలు ఉంటే ఎలా సఖ్యతకి రావాలి? అంటే క్వశ్చన్ చాలా జనరల్ గా ఉంది కదా. మీరు స్పెసిఫిక్ ఇష్యూస్ గురించి అడిగితే ఎప్పుడైనా కూడా అది విభేదాలు అనేవి అవి వ్యక్తిగత విభేదాలు అయితే అవి మనం ఏం సాల్వ్ చేయలేము దాన్ని. కానీ అది సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు అయితే, లేకపోతే చర్చ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి విభేదాలు అయితే అల్టిమేట్లీ వాక్యానుసారమైనటువంటి నియమాలని బట్టే ఎవరు మాట్లాడుతున్నారో ఆ పక్షంగా మనం కూడా మాట్లాడాలి. న్యాయంగా ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళ పక్షం తీసుకొని సంఘక్షేమాభివృద్ధి కొరకు వాళ్ళతో నిలబడి దాన్ని సాల్వ్ చేయడానికి మనం సహాయం చేయాలి. ఒకవేళ అవతల వ్యక్తి ఉద్దేశపూర్వకంగా తన ఆధిపత్యం కోసమో లేకపోతే తన స్వార్థపూరితమైనటువంటి ఉద్దేశంతోనో ఏదైనా చేస్తున్నాడు అనేది ఈ ఇరు పక్షాల్లో కూడా ఎవరిలో అయినా కనిపిస్తే కనుక డెఫినెట్లీ నిర్మోహమాటంగా వాటిని ఖండించాలి. అలాంటివి కొనసాగనివ్వకూడదు. బికాస్ ఈవెన్చువల్లీ చర్చ్ అంతా కూడా డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అలాంటి ఇష్యూస్ని బట్టి. సో wherever there is whoever is speaking on the side of the Bible, whoever is taking a stand for the biblical principles, వాళ్ళ పక్షంగా మనం ఉండడము,
దాన్ని రిజాల్వ్ చేయడానికి మనం వంతు మనం ఏమైతే చేయగలుగుతామో అది చేయడము మంచిది. బట్ ఐ డోంట్ నో వాట్ ఇష్యూ యూఆర్ టాకింగ్ అబౌట్. ఇఫ్ యూ క్యాన్ బీ బిట్ మోర్ స్పెసిఫిక్, ఇంకొంచెం స్పెసిఫిక్గా మీరు అడగగలిగితే మేబీ వీ కెన్ ట్రై టు ఫైండ్ సమ్ సొల్యూషన్ ఫ్రమ్ ద వే. ఎస్ విభు గారు. తర్వాత కిషోర్ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, బ్రదర్ దేవుడు ఉన్నాడు అని ప్రూవ్ చేయడానికి నాస్తికులకు చెప్పడానికి ఉన్న అంశాలు కొన్ని చెప్పండి. వెల్, ప్రైమరీ స్టార్ట్ విత్ ద బైబిల్. బైబిల్ యొక్క ఆథెంటిసిటీ, బైబిల్ దేవుని వాక్యం అన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఒక స్టడీ ఉంది బిబ్లియాలజీ అనే సబ్జెక్ట్లో. దాన్ని మీరు చక్కగా నేర్చుకోండి. దాన్ని ఇప్పటివరకు ఎవరు రెఫ్యూట్ చేయలేకపోయారు. నాస్తికులు కూడా దాన్ని రెఫ్యూట్ చేయలేరు. ఎప్పుడు కూడా దాన్ని, ఆ ఆధారాన్ని, బైబిల్ దేవుని వాక్యం అన్నటువంటి ఆధారాన్ని తిరస్కరించగలరేమో కానీ దాన్ని తప్పు అని నిరూపించలేరు. ఓకే, సో అందుకే నాస్తికులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ ప్రయత్నం చేయబోయి వాళ్ళు క్రైస్తవులుగా మారినటువంటి సాక్ష్యాలు మనం చూస్తూ ఉన్నాం. నేను తరచుగా మెన్షన్ చేస్తూ ఉంటాను, జాష్ మెక్డోవెల్ కావచ్చు, లేకపోతే కోల్డ్ కేస్ క్రిస్టియానిటీ అనేటువంటి ఛానల్ రన్ చేస్తున్నటువంటి వార్నర్ వాలెస్ అనేటటువంటి ఒక ఆయన, వీళ్ళందరూ కూడా నాస్తికులుగా ఉండి బైబిల్ని తప్పని నిరూపించేటటువంటి ప్రయత్నంలో క్రైస్తవులుగా మారినటువంటి వాళ్ళు అనమాట వీళ్ళందరూ కూడా. సో బైబిల్నే ఆధారంగా చూపించి, బైబిల్ దేవుని వాక్యం కాబట్టి అందులో బయలుపరచబడినటువంటిది అంతా కూడా సత్యం కాబట్టి దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి బైబిలే బలమైనటువంటి ఆధారం అన్నటువంటి లైన్ తీసుకోవడం చాలా జ్ఞానయుక్తమైనటువంటి పద్ధతి. అండ్ వెల్, if somebody has made up his mind to reject God, he will always reject God unless God himself does a work of grace. ఎస్ తర్వాత డానియల్ విల్సన్ అని అడిగిన ప్రశ్న, గుడ్ ఈవినింగ్ బ్రదర్, డానియల్ విల్సన్ ఫ్రమ్ బెంగళూరు. క్వశ్చన్, ఇన్ ఎ వెడ్డింగ్ is it scriptural to confess or promise publicly that the physical body is healthy and free from any possible disability? వివాహంలో లేదా వివాహ కార్యక్రమంలో భౌతిక శరీరానికి సంబంధించి అది ఆరోగ్యంగా ఉందని, ఎటువంటి లోపాలు లేవని పబ్లిక్ గా, బహిరంగంగా కన్ఫెస్ చేయడం అంటే ఒప్పుకోవటం లేదా ప్రమాణం చేయటం వాక్యానుసారమా? అది ప్రశ్న విభు గారు. వెల్, అంటే నేను ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు అట్లా చేయడం అనేది. కానీ డెఫినెట్లీ మ్యారేజెస్ చేసుకున్న తర్వాత వాళ్ళు మ్యారేజ్కి అన్ఫిట్గా ఉండడం కారణంగా మ్యారేజ్ కొనసాగపోయినటువంటి సందర్భాలు చాలా చూసాం, చాలా ఇన్స్టెన్సెస్లో చూసాం. కాబట్టి అట్లాంటిది ఒకటి పెట్టడము హెల్దీ ప్రాక్టీస్ అని. కాకపోతే ఇప్పుడు దాన్ని కన్సీల్ చేయాలనుకున్నటువంటి వాడు, దాన్ని దాచిపెట్టాలనుకున్నటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి వాడు ఒక అబద్ధ ప్రమాణం చేసి తప్పించుకుంటాడు. దాంట్లో ఏముంది? అది పెట్టడం వల్ల కూడా పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. తనకున్నటువంటి ఇన్ఫర్మేటివ్ని దాచిపెట్టి మోసం చేయాలన్నటువంటి ఉద్దేశంతో పెళ్లి చేసుకోవాలని వచ్చినటువంటి వాడు అలా ప్రమాణం చేసినంత మాత్రాన అదేమైనా బయటపడుతుందా? అలా ఏం లేదు కదా. కాబట్టి దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. అనవసరమైన ఒక ఎంబారసింగ్ ఫ్రేజ్ పెట్టడం తప్ప, అక్కడ ఒక ఎంబారసింగ్ క్లాస్ పెట్టడం తప్ప దానివల్ల నిజంగా ప్రాక్టికల్లీ యూటిలిటీ ఏమైనా ఉందంటే ఏం లేదు. సో అలా కాదు అది డిటర్మిన్ చేయాల్సింది. ఒకవేళ నిజంగా అట్లాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కనుక పెళ్లికి ముందే ప్రాపర్ మెడికల్ చెకప్స్ అన్నీ కూడా చేసుకున్న తర్వాత పెళ్లికి డిసైడ్ అవ్వడం అనేది మంచిది. దట్ ఈస్ అ మోర్ ప్రాక్టికల్ అండ్ మోర్ యూస్ఫుల్ వే ఆఫ్ అవాయిడింగ్ వాట్ ఎవర్ రిస్క్ యూ ఇంటెండ్ టు అవాయిడ్ బై దట్ వావ్. ఓకే, సో తర్వాత చక్రవర్తి అని అడిగించే ప్రశ్న, బ్రదర్ యూ సెడ్ ఆల్ అపోస్టల్స్ కోటెడ్ ఫ్రమ్ సెప్టాజింట్ అండ్ సెప్టాజింట్ contains apocryphal books but we still deny those books. Why? అపోస్తలులు సెప్టుయాజింట్ నుంచే ఉటంకించారు అని మీరు ఇదివరకు చెప్పారు గతంలో ఒకసారి. సో మరి సెప్టుయాజింట్ లో అపోక్రిఫల్ బుక్స్ కూడా ఉన్నప్పుడు మనం ఎందుకు ఆ పుస్తకాలని తిరస్కరిస్తున్నాము? సెప్టుయాజింట్ లో అపోక్రిఫల్ బుక్స్ ఉన్నంత మాత్రాన అది స్క్రిప్చర్ అవ్వదు. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మనకు ఉన్నట్టుగా ఈ 66 బుక్స్ని మనం ఒక్క అట్టలో పెట్టి ఒక జిప్ కవర్ వేసి ఇవి 66 బుక్స్ ఒక్క బైబిల్లో ఉన్నట్టుగా ఆ రోజుల్లో లేవు. డెఫినెట్లీ
సెప్టువెజెంట్ రాసినటువంటి టైంలో. సో దేన్ని వాళ్ళు స్క్రిప్చర్గా ఏ బుక్ ఆ బుక్ ఇండివిజువల్గా స్క్రోల్స్లో ఉన్నాయి. సో బైబిల్తో పాటుగా అదనంగా వాళ్ళకు ఉన్నటువంటి చరిత్ర పుస్తకాలను కూడా వాళ్ళు అనువదించుకొని ఉండొచ్చు గ్రీక్ భాషలోకి. అదే కమిటీ ఇన్వాల్వ్ అయ్యి ఒకవేళ అనువదించుకొని ఉండొచ్చు. కానీ వాళ్ళు అనువదించినంత మాత్రాన అది లేఖనం అయిపోదు. అది లేఖనం అవ్వడానికి లేఖనాల్లో నుండే మనకు సాక్ష్యం ఉండాలి, ఆధారం ఉండాలి. అండ్ హీబ్రూలో ఉన్న ఇతర లిటరేచర్ ఏదైనా కూడా అప్పటి వాడుక భాష గ్రీక్ కాబట్టి గ్రీక్ లో చదువుకోవడానికి వీలుగా గ్రీక్ లోకి ట్రాన్స్లేట్ చేసి ఉండొచ్చు. డెఫినెట్లీ అలా ట్రాన్స్లేట్ చేయబడిన లిటరేచర్ అంతా కూడా స్క్రిప్చర్ అయిపోదు. అండ్ అంటే వాడుక భాష గ్రీక్ అయినప్పుడు హీబ్రూలో ఉన్నవన్నీ కూడా సాధారణంగా అవకాశం ఉన్నంత వరకు గ్రీక్లోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే చేసి ఉండొచ్చు వాళ్ళు. మేబీ సో అది సెప్టువెజెంట్ కూడా గ్రీక్లో ఉంది, స్క్రిప్చర్స్ కూడా గ్రీక్లో ఉన్నాయి అన్నంత వరకు మాత్రమే చూడాలి తప్ప ఆ రెండు ఉన్నాయి కాబట్టి రెండు స్క్రిప్చర్సే అని మనం అనుకోకూడదు. ఎస్ ఎస్. తర్వాత ఎంపీవి రాజు అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, బ్రదర్ క్రైస్తవులమైన మనం మన అన్య బంధువుల్లో ఎవరైనా మేనరికం అంటే అక్క కూతుర్ని పెళ్లి చేసుకోవడాన్ని మనం మన నోటితో సపోర్ట్ చేయొచ్చా? చేయకూడదు. అది ఇన్సెస్ట్, యాక్చువల్లీ దట్ ఈస్ ఇన్సెస్ట్. అంటే ఇప్పుడు దానికి తెలుగు పదం ఏమైనా ఐడియా ఉందా గురువు గారు? అదే వావి వరుసలు తప్పి ప్రవర్తించడం అని అంటారు కదా, అదనమాట. అక్రమ సంబంధం. అక్రమ సంబంధం కాదు. ఓకే. యా, అక్రమ సంబంధం ఇస్ ఇల్లిసిట్ రిలేషన్షిప్ అవుట్ సైడ్ ఆఫ్ మ్యారేజ్. యా, ఓకే. సో కొన్ని వావి వరుసల్ని బైబిల్ ఖచ్చితంగా గుర్తించింది. ఏ వావి వరుసల లోపల మనం వివాహం చేసుకోకూడదు అనేది అందులో వస్తుంది. ఆ అంటే ప్రొహిబిషన్ ఒకే కుటుంబ సభ్యుల మధ్య లైంగిక సంబంధం. రైట్. సో అది బైబిల్ ఖచ్చితంగా నిషేధించింది కాబట్టి ఆ పరిధిలో ఇది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని సపోర్ట్ చేయడానికి లేదు. అండ్ సైన్స్ కూడా దాన్ని ధృవీకరిస్తూ ఉంది. ఎందుకంటే సైన్స్ ప్రకారం కూడా దానివల్ల చాలా నష్టం కలుగుతుంది. పుట్టబోయే పిల్లలు కూడా చాలా అంగవైకల్యాలతో పుట్టేటటువంటి ప్రమాదం ఉంది. సో ఎలా చూసినా దాన్ని ఏ రకంగానూ సపోర్ట్ చేయకూడదు. కరెక్ట్. ఎస్ 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 గారు. తర్వాత ఇందాక ప్రశాంత్ అనే ఐడి నుంచి అడిగినటువంటి మరో ప్రశ్న, చేతబడి మంత్రాలు ఉన్నాయా? అది ప్రశ్న గారు. చేతబడి మంత్రాలు ఉన్నాయా అంటే ఇప్పుడు బైబిల్లో చాలా స్పష్టంగా దానికి సంబంధించినటువంటి ప్రస్తావన ఉంది. దాన్ని నిషేధిస్తూ బైబిల్ మాట్లాడుతుంది. దాని జోలికి అసలు వెళ్ళకూడదు దేవుని బిడ్డలు ఎవరు కూడా అని చెప్తా ఉంది. దేవుని పిల్లలపైన దాని ప్రభావం ఏది ఉండదు అన్నటువంటి విషయాన్ని గురించి బైబిల్ మాట్లాడుతుంది. సో దాని అర్థం ఉందనే కదా. ఎస్ ఎస్. తర్వాత జోయల్ అనే వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న, బ్రదర్ క్రీస్తును గురించి ఉద్దేశిస్తూ 16వ కీర్తన 2వ వచనంలో యు ఆర్ మై లార్డ్, ఐ హావ్ నో గుడ్ అపార్ట్ ఫ్రమ్ యూ అని ఉంది ఈఎస్విలో. కేజేవిలోనేమో దౌ ఆర్ మై లార్డ్, మై గుడ్నెస్ ఎక్స్టెండెత్ నాట్ టు ది, అంటే అక్కడేమో నో గుడ్ అని ఉంది, ఇక్కడేమో మై గుడ్నెస్ అని ఉంది. తెలుగు ఓల్డ్ వర్షన్ లోనేమో నీవే నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదు అని ఉంది. క్షేమాధారము లేక గుడ్ అనే పదాల్లో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. యాజకునిగా మధ్యవర్తిగా ప్రార్థిస్తున్న ఈ ప్రభుని ప్రార్థనలో ఈ పదాన్ని లింగ్యువల్ గా ఎలా నిర్వచిస్తే అర్థవంతంగా ఉంటుందో తెలియజేయగలరు. అది ప్రశ్న. ప్రైమర్లీ అది యాజకుడిగా యేసుక్రీస్తు ప్రభు చేస్తున్నటువంటి విజ్ఞాపనగా దాన్ని చూడడం అనేది ఇన్ ఎక్స్టెన్షన్ ప్రాఫెటిక్ గా మనం చూడొచ్చేమో కానీ ప్రైమర్లీ దట్ ఈస్ డేవిడ్స్ ప్రేయర్ యాక్చువల్లీ అండ్ డేవిడ్స్ కన్ఫెషన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఓకే. సో నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు అని దావీదు ఎలా చెప్తున్నాడు, ఏ భావంలో చెప్తున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతోంది మనకి. ఓకే. ఫర్ ఎనీ గుడ్ ఇన్ డేవిడ్స్ లైఫ్ హీ కుడ్ డిపెండ్ ఆన్ నో అదర్ దెన్ గాడ్ అలోన్ అన్నటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అయితే యాజకుడిగా ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు చేస్తున్నటువంటి మధ్యవర్తిత్వపు ప్రార్థనలో భాగంగా దీన్ని చూసి అంటే ప్రొఫెటిక్గా ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుకి ఈ ప్రార్థన మనం అన్వయించి ఆలోచించినా సరే అది యాజకుడిగా ఆయన చేసేటటువంటి మధ్యవర్తిత్వపు ప్రార్థన కింద చూడాల్సినటువంటి అవసరం లేదు.
ఆయన తన కొరకు తానే చేసుకున్నటువంటి ప్రార్థనలు కూడా ఉన్నాయి డెఫినెట్లీ యాజ్ అ మీడియేటర్. అంటే బీయింగ్ ఇన్ హిస్ మీడియేటోరియల్ రోల్ హీ వాస్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ద ఫాదర్ కాబట్టి తన కొరకు తాను చేసుకున్నటువంటి ప్రార్థనలు కూడా ఉన్నాయి. సో అందులో భాగంగా మనం చూడొచ్చు దాన్ని. సి ఫర్ ఎగ్జాంపుల్ క్లోజింగ్ వర్డ్స్ ఇదే సామన్. there are many other psalms where he's praying as if he is depending on God for his goodness, for his and he's depending on God's goodness. He's also depending on God's protection. He's also depending on God for his resurrection. అట్లాంటి చాలా అదే నీవు నా శరీరాన్ని పాతాళంలో విడిచిపెట్టవు, ఇట్లాంటి స్టేట్మెంట్స్ మనం ఏదైతే చదువుతున్నామో అవన్నీ కూడా ప్రొఫెటిక్గా యేసుక్రీస్తు ప్రభుకి ప్రాపర్లీ అప్లై చేయబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం లేఖనాలు. సో అవేమీ మధ్యవర్తిత్వపు ప్రార్థనలో భాగంగా చేసింది కాదు. హీఈస్ ఎక్స్ప్రెసింగ్ హిస్ డిపెండెన్స్ ఆన్ గాడ్స్ గుడ్నెస్ ఫర్ హిస్ ఓన్ సేక్. సో అయితే అది కూడా ఆయన మానవుడిగా చేస్తున్నాడు కాబట్టి, లేదా మధ్యవర్తిత్వపు తగ్గింపులో ఉన్నటువంటి స్థితిలో చేస్తున్నాడు కాబట్టి తన కొరకు తను చేసినటువంటి కోణంలో ఆ కోణంలో చేసినటువంటి ప్రార్థనగానే అర్థం చేసుకోవాలి తప్ప దెర్ ఇస్ నో ప్రీస్ట్లీ ఆస్పెక్ట్ ఇన్ దాట్ పర్టికులర్ ప్రేయర్ అని నాకు అనిపిస్తుంది అట్ ద అవుట్సెట్. బట్ if there is more to that question, maybe you can add so that I can be more clear about the question and give a better answer. Yes. Yeah. Yes, brother. తర్వాత సత్యనారాయణ అని అడిగించేటువంటి ప్రశ్న, సంఘం యేసుక్రీస్తు శరీరం, సంఘానికి శిరస్సు క్రీస్తు, క్రీస్తు అధికారం కింద సంఘం ఉండాలి కదా, అయితే ఇప్పుడు జరుగుతున్న సంఘ క్రమం మనుషుల అధికారం కింద జరుగుతుంది, దేవునికి ఇది యోగ్యమైనదేనా అనేది ప్రశ్న విభు గారు. అంటే సంఘము మనుషుల అధికారం కింద జరుగుతుంది అని ఏ భావంలో మీరు చెప్తున్నారు అనేది మాకు అర్థం కాలేదు. ఎందుకనంటే మనుషుల పద్ధతుల్ని పాటించేటటువంటి లేదా మనుషులు కల్పించినటువంటి సిద్ధాంతాలని పాటించేటటువంటి సంఘం ఒకవేళ ఉంటే వాళ్ళు మనుషుల అధికారం కింద ఉన్నారు, అది సరైనది కాదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. దాన్ని వాక్యం ఖండిస్తుంది. అయితే దేవుని అధికారం కింద ఉన్నటువంటి సంఘాలు కూడా మనుషుల పర్యవేక్షణ కిందే నడిపించబడుతున్నాయి. అలాగే దేవుడు నియమించాడు కూడా. అలా సంఘాన్ని నడిపించడానికి కాపర్లని, వివిధ వరాలు ఉన్నటువంటి వారిని సంఘంలో ఇచ్చారు. సంఘ పెద్దల్ని, అలాగే సంఘ పరిచారకుల్ని సంఘానికి దేవుడు అనుగ్రహించాడు. వాళ్ళ ఆధ్వర్యంలో సంఘం నిర్వహించబడాలి అన్నదే దేవుని ఉద్దేశం. కాకపోతే వాక్య అధికారం కింద అవి నిర్వహించబడాలి. అలా నిర్వహించబడుతున్నంత వరకు వాళ్ళు దేవుని అధికారం కింద నుంచి మనుషుల అధికారంలోనికి వెళ్ళిపోయారని అనుకోవడానికి లేదు. సో ఈ భావంలో ఒకవేళ మనుషులు నడిపిస్తున్నారు అంటే తప్పేం కాదు, అది మనుషులే నడిపించాలి. దేవుని సహాయంతో, దేవునిపైన ఆధారపడుతూ ఆయన వాక్య నియమాలని బట్టి మనుషులే నడిపించాలి. కానీ ఒకవేళ వాక్యాన్ని పక్కన పెట్టి వాళ్ళ సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచనల్ని బట్టి ఒకవేళ సంఘాలని నడిపిస్తున్నారంటే అది సంఘమే కాదు, అది యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘమే కాదు. కాబట్టి అది ఖచ్చితంగా అది వాక్య విరుద్ధమైనటువంటిది అనేది అర్థమవుతుంది. ఒకవేళ అది మీ ఉద్దేశం అయితే కనుక మేము కూడా దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. వాక్యం కూడా అది తప్పనే బోధిస్తా ఉంది. తర్వాత కిషోర్ వేముల అని అడిగినటువంటి ప్రశ్న, బ్రదర్, యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను సమరయకు వెళ్ళవద్దు అని ఎందుకు అన్నాడు మత్తయి సువార్తలో? అది ప్రశ్న. సమరయకి వెళ్ళొద్దు అని అన్నాడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో. అట్లాగే అన్యుల ప్రాంతాల్లోకి కూడా వెళ్ళొద్దు అన్నాడు. ఎందుకంటే అప్పుడు సువార్త కేవలం యూదుల వరకు మాత్రమే పరిమితమై ప్రకటించబడాల్సినటువంటి సమయం కాబట్టి. కానీ ఒకసారి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ యూదులు అన్యులు అన్నటువంటి ఆ తారతమ్యాన్ని తొలగించేసి వారి మధ్యలో ఉన్నటువంటి ఆ మధ్య గోడను పడగొట్టి ఇరువురిని ఐక్యం చేసిన తర్వాత, ఏకం చేసిన తర్వాత మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించండి అన్నటువంటి ఆజ్ఞ ఇచ్చారు. అప్పుడు సమరీల దగ్గరికి వెళ్ళారు, అన్యుల దగ్గరికి కూడా వెళ్ళారు. సో అది కేవలం ఒక తాత్కాలికమైనటువంటి నిషేధం మాత్రమే. దేవుని ప్రణాళికలో మొదట యూదుల దగ్గర ప్రారంభించి ఆ తర్వాత భూదిగంతంల వరకు సువార్త చేరాలి అన్న ఆయన ప్రణాళిక ఉంది కాబట్టి ఆ ప్రణాళికలో భాగంగా అలా జరిగించాడు అనేది అర్థం చేసుకోండి. దయాసాగర్ అనే అడిగినటువంటి ప్రశ్న, సూప్రా లాప్సేరియన్ ఆర్ ఇన్ఫ్రాలాప్సేరియన్, విచ్ ఇస్ కరెక్ట్? యాక్చువల్లీ ఇవి ఫిలసాఫికల్ డిస్కషన్స్ బ్రదర్. యాక్చువల్లీ సూప్రా అండ్ ఇన్ఫ్రాలాప్సేరియన్ అనేది దాని గురించి డైరెక్ట్ గా బైబిల్లో ఏమీ లేకపోయినప్పటికీ ఆల్రెడీ ఒక ఫిలసాఫికల్ ప్రీసపోజిషన్ మైండ్ లో పెట్టుకుని కొన్ని వచనాల్ని దాంట్లోకి ఫిట్ ఇన్ చేసేటటువంటి ప్రయత్నం చేసి అనవసరంగా పోట్లాడుకుంటున్నారు. ఓకే, సో నిజంగా బైబిల్ సుప్రా కానీ ఇన్ఫ్రా కానీ అట్లాంటి పదాలు వాడటం మాత్రమే కాకుండా ఈవెన్ కాన్సెప్షువల్గా కూడా ఆ రూట్లో మనం ఆలోచించే విధంగా బైబిల్ ఏమీ మాట్లాడట్లేదు.
కొన్ని ఫిలసాఫికల్ వ్యూస్ పెట్టుకొని దాన్ని బైబిల్ వచనాలతో వివరించేటటువంటి ప్రయత్నం చేయడం మాత్రమే అని నాకు అనిపించింది. అది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఈవెన్ ఏ యూస్ఫుల్ డిస్కషన్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ కన్ఫ్యూజింగ్ డిస్కషన్. బైబిల్ చెప్పనటువంటి కోణాలని తీసుకొని బైబిల్ అనుమతించని లేదా బైబిల్ వెళ్ళేటటువంటి పరిధుల్ని దాటి మాట్లాడేటటువంటి డిస్కషన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఐ డు నాట్ థింక్ దే ఆర్ ఎడిఫైయింగ్, దే ఆర్ ఓన్లీ మోర్ కన్ఫ్యూజింగ్ అండ్ మోర్ డిస్టర్బింగ్. సో ఇట్స్ బెటర్ we avoid discussions like that. That is my present understanding about Supra and Infralapsarian. It doesn't make any difference. ఎస్, ఇంతటితోటి మనం లైవ్ చాట్ లో ఉన్న ప్రశ్నలన్నీ కూడా పూర్తి చేసుకున్నాం కనుక చివరిగా కొన్ని క్లుప్తమైన ప్రకటనలతో మనం ముగించుకున్నాము. ముఖ్యమైన ప్రకటన ఏంటంటే హితబోధ యాన్యువల్ సేల్ జరుగుతుంది. నవంబర్ 1వ తారీఖున ప్రారంభమైంది. నవంబర్ 31వ తారీఖు వరకు ఆ సేల్ కొనసాగుతుంది కనుక తెలుగులో మంచి క్రైస్తవ పుస్తకాలు మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. అది కూడా 30 నుంచి 50% డిస్కౌంట్ ధరకే మీకు దాన్ని అందించడం జరుగుతుంది కనుక ఈ డిస్కౌంట్ సేల్ ని మీరు వినియోగించుకోవాలని, సద్వినియోగపరచుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. మీకు ఒకవేళ పుస్తకాలు కొనుగోలు చేయాలంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్ లో దానికి సంబంధించిన వివరాలు మేము పొందుపరిచాము, మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. అండ్ ఈ ఆఫర్ గురించి మీకు తెలిసిన క్రైస్తవ మిత్రులకి పరిచయస్తులకు కూడా తెలియపరచాలని మనవి. అలాగే హితబోధ కేవలం ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని మాత్రమే కాకుండా ఇంకా అనేక వనరులను తెలుగులో ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం కొరకు కృషి చేస్తుంది. వ్యాసాల రూపంలోను, వ్యాఖ్యానాల రూపంలోను, పుస్తకాల రూపంలోను, ఆడియో పుస్తకాలు, వీడియో ప్రసంగాలు, ఇలా అనేక విధాలుగా టిఎస్కే రిఫరెన్సెస్ కోడ్ తో కూడినటువంటి బైబిల్, అలాగే స్ట్రాంగ్స్ నంబర్స్ తో కూడినటువంటి బైబిల్, ఇలా అనేక వనరులని ఉచితంగా తెలుగులో అందుబాటులోకి తీసుకురావడం కొరకు కృషి చేస్తూ ఉంది. ఈ వనరులని మీరు 3 విధాలుగా మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఒకటి హితబోధ వెబ్సైట్ ద్వారా, మీరు గూగుల్లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ వెబ్సైట్ కనిపిస్తుంది. దయచేసి వీక్షకులంతా ఒక్కసారైనా హితబోధ వెబ్సైట్ ని విజిట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అందులో ఉన్న రీసోర్సెస్ దాదాపుగా అన్ని యాప్ రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ప్లే స్టోర్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యాప్ కనిపిస్తుంది, దయచేసి ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే హితబోధ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. యూట్యూబ్ లో హితబోధ అని టైప్ చేస్తే యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఎప్పటికప్పుడు మేము పోస్ట్ చేస్తున్నటువంటి వీడియోస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ రూపంలో మీకు అలర్ట్స్ వస్తూ ఉంటాయి కనుక నోటిఫికేషన్ బెల్ కూడా ప్రెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ వనరులను మీరు మీ వ్యక్తిగత ఆత్మీయ క్షేమాభివృద్ధికి వినియోగించుకోవడం మాత్రమే కాకుండా మీకు తెలిసిన క్రైస్తవ మిత్రులకి, మీ కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకి, మీకు తెలిసిన పరిచయస్తులందరికీ కూడా వీటి గురించి తెలియపరచాలని, ఈ క్రైస్తవ స్పందన అనే కార్యక్రమం గురించి కూడా మీ సంఘ యువతకి అలాగే తోటి విశ్వాసులందరికీ కూడా తెలియపరచాలని, ఆ రీతిన మీ వంతు ఈ పరిచర్యకు సహకారం అందించాలని మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఈ పరిచర్య గురించి మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ, క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన అనే ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 8 గంటలకు ప్రసారం చేయబడుతుంది కనుక తిరిగి మరలా వచ్చే మంగళవారం సాయంత్రం 8 గంటలకు